గ్రంథి శ్రీనివాసరావు సార్, వెల్కమ్ సార్. ఆ, నమస్తే అండి వెంకటేష్ గారు. ఆ తర్వాత ఇప్పుడు 105 డీపీలు అన్నా చేసుకోవడానికి వీలుందా? అది కూడా చేయటం బిఎన్బి వేస్ట్ గా కట్ అవుతుందా? ఏమో సార్, కొద్దిగా వెయిట్ చేయండి, లేకపోతే ఎందుకు. ఇప్పుడు అదే ఆల్రెడీ అందుకోసమే పొద్దున్న నుంచి చేయలేదు. మనకి బిఎన్పి ఛార్జ్ కట్ అవుతుందని చెప్పేసి పెట్టారు కదా. మేబీ ఆ, అప్డేటింగ్ లో ఉంది కాబట్టి ఏమన్నా అలా అవ్వుతా ఉండొచ్చు కాబట్టి కొద్దిగా వెయిట్ చేద్దాం సార్, ఏముంది. అందుకోసం ఉదయం నుంచి చేద్దామని కూడా అడిగి చేద్దామని నైట్ కి ఆగాను అనమాట. మళ్ళీ ఛార్జ్ అనేది మళ్ళీ కట్ అయిన కానీ మళ్ళీ బాధగా ఉంటుంది. అసలే ఎక్కువ పడుతున్నాయి, ఇంకా మళ్ళీ వేస్టేజ్ అయితే తలకండి. అదే 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 అందుకనే మనకి సరే. ఎప్పటికప్పుడు మనకి విజయభాస్కర్ సార్ వీళ్ళు మనకి అప్డేట్ ఇస్తూ ఉన్నారు కాబట్టి వెయిట్ చేద్దాం, నో ప్రాబ్లం. ఆ, అదే అది చూసే అడుగుతుంది అనమాట. అది టోకెన్ ఫార్మింగ్ కి కదా, ఇది వీలవుతుందా ఏమన్నా అని దానికోసం. అది టోకెన్ ఫార్మింగ్ కి కదా విజయభాస్కర్ గారు పెట్టింది. అవును సార్, విజయభాస్కర్ సార్ పెట్టింది టోకెన్ ఫార్మ్ కి కరెక్టే, కానీ ఏంటంటే బిఎన్బి ఛార్జ్ అనేది కట్ అవుతుంది కదా. అది దాని గురించి అవును. నేను చెప్తున్నాను అనమాట, వెయిట్ చేయండి అంటున్నా. ఓకే ఓకే, అందువల్ల ఆగిపోయాను. ఆ, సర్లేండి అయితే. అంతేలే, 2 రోజులు అయితే క్లియరెన్స్ వస్తుంది. మన వాట్సాప్ గ్రూప్ లో కూడా క్లియరెన్స్ ఆన్సర్ వస్తుంది వస్తుంది. క్లియర్. ఇప్పుడు ఒకవేళ సరే సార్, నేను అది టోకెన్ ఫార్మింగ్ కదా సార్, ఇది మామూలుగా వ్యాలెట్ ఫార్మింగ్ కదా, చేసేయండి అని చెప్పి చెప్తాను. చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ కట్ అయిందంటే మళ్ళీ బాధ కదా సార్. చాలా పడతాం కదా, అందుకే 2 రోజులు అయితే పోద్ది ఎందుకు కలదు. అవునవును, కొద్దిగా మనకి అక్కడ ఓకే నుంచి క్లియర్ వస్తుంది కాబట్టి క్లియర్ వచ్చిన తర్వాత అప్పుడు చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సార్ థ్యాంక్ యూ సార్. కేఎం రాజీవ్ సార్, రాజీవ్ సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను నేను. వెల్కమ్ సార్. నమస్తే నమస్తే సార్, వెంకటేశ్వర గారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ 24వ తారీఖు ఈ పీవీసీ మెటా ఐఓలో స్వాప్ చేసింది సార్, 100 యూఎస్కి. ఇంకా విత్డ్రా పీవీసీ మెటా పెట్టారు యాడ్ మీరు. అవ్వలేదు. విత్డ్రా పెట్టాను సార్. ఇప్పుడు 24వ తారీఖు పెట్టారు సార్, వస్తాయి సార్. అవి కొద్దిగా లేట్ అవుతున్నాయి, ఇప్పుడు విత్డ్రాలు అయితే లేట్ అవుతున్నాయి సార్. 24 ఉదయం పెట్టింది వచ్చింది, 24 సాయంత్రం పెట్టింది రాలేదు. అవునవును, అంటే కొద్దిగా మనకి వర్క్ నడుస్తుంది కాబట్టి మనం మేబీ చూద్దాం సార్. ఎవరికైనా వచ్చినాయా అని 24 సాయంత్రం పెట్టిన వరకు ఎవరికైనా వచ్చినాయా అని కనుక్కోడానికి. ఆహా, ఓకే ఓకే సార్. సార్ ఎవరైనా సరే సీడ్ ఫండింగ్ పీవీసీ మెట్ డాటా ఇవ్వాలి విత్డ్రాలు ఎవరైనా 24వ తారీఖు పెట్టారు సార్. పెడితే ఒకవేళ మీకు సాయంత్రం వస్తే కనుక యాడ్ అవుతాయి కనుక సార్ రాజేష్ సార్ మనకు అప్డేట్ ఇస్తున్నారు సార్. 24వ తారీఖు పెట్టినవి అయితే వచ్చినాయి పెట్టారు, మళ్ళీ తర్వాత మళ్ళీ సార్ ఏమి ఇవ్వలేదు. 24 ఉదయం వచ్చింది సార్, ఉదయం అదే 10 అదే 10 గంటలకు పెట్టిన వచ్చింది. అదే నేను అనేది అదే సార్, ఉదయం పెట్టినవి వచ్చినాయి అని చెప్పేసి సార్ కూడా మనకు అప్డేట్ ఇచ్చారు. సాయంత్రమే రాలేదు. అవునవునవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కొద్దిగా విత్డ్రాల్ అనేది మాత్రం కొద్దిగా వెయిట్ చేయాలి, కొద్దిగా వెయిట్ చేద్దాం సార్. ఇంకా సార్ వెల్కమ్. ఇంకా నిన్న ఎవరో సార్ కానీ గ్రూప్లో అది మెసేజ్ పెట్టారు సార్, అది ప్రొసీడ్ అనే ఆప్షన్ అనేది కనిపించట్లేదని మనకి రమేష్ సార్ అయితే మెసేజ్ పెట్టారు. సార్ మీటింగ్లోకి రండి క్లియర్ చేద్దాం అని చెప్పేసి పెట్టారు, కానీ మీటింగ్లో అయితే రాలేదు మరి. అలాగా ఒకవేళ ఏదైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదైనా సరే మీటింగ్స్లోకి వస్తే స్క్రీన్ షేర్ చేసి అంత క్లారిటీగా మీరు క్లియర్ చేస్తాం కాబట్టి, మీరు మార్నింగ్ మీటింగ్ అయినా సరే నైట్ మీటింగ్ అయినా సరే వస్తే మీకు అది క్లారిఫికేషన్ అనేది వస్తుంది సార్. మీరు అలా స్క్రీన్ షాట్లు పెట్టి ఏంటని అడిగినా కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ పర్సనల్గా కాల్ చేసి మళ్ళీ చెప్పాలన్న ఇబ్బందే సార్. అందుకనే అలాంటి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ మీరు గ్రూప్లోకి వచ్చారంటే, మీటింగ్లోకి వచ్చారంటే మీటింగ్లో ఆల్రెడీ నాకు తెలియదు అనుకో రమేష్ సార్ తెలియదు తాటిపల్లి శంకర్ సారు లేకపోతే రాజేష్ సారు అలాగ ఎవరో ఒకళ్ళు చెప్తాం కాబట్టి మీటింగ్లో మీరు షేర్ చేసుకుంటే అలాంటివి క్లియర్ అయిపోతూ ఉంటాయి సార్. అంటే ఒక పాయింట్ ఒకరికి తెలుస్తుంది, ఒక పాయింట్ ఒకరికి తెలుస్తుంది కాబట్టి మీరు
మీటింగ్లోనే ఇలాంటివి షేర్ చేసుకుంటే మంచి క్లియర్ అవుతాయి సార్. అది నా సజెషన్. గుడ్ మార్నింగ్ సార్, దానిమోగిని శంకర్రావు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాగా అప్డేట్ జరుగుతుంది అనుకుంటుంది, మరి ఏమి ఇస్తాడో ఏమో. అవును సార్, అవును సార్. ఏదైనా బిగ్ అప్డేటే రాబోతుంది అనుకుంటున్నాం. చూడాలి సార్, బిగ్ అప్డేటే రావాలని. వస్తుందిలేండి, ఎఫిషియన్సీ మరి వర్క్ చేసుకోవాలి కదా వాళ్ళకి. అవునవును సార్, అవును. ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏం సరి చేసుకుని వస్తాడు. అది ఎవరికి చెప్పడు, సడన్ గా ఇచ్చేస్తాడండి. నైట్ ఇవ్వచ్చు, రేపు ఇవ్వచ్చు, ఎల్లుండి ఇవ్వచ్చు. అందుకని నేను కూడా అన్ని ఫార్మింగ్లన్నీ ఆపేసానండి. ఇది వర్క్ లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బిఎన్బిలు కట్ అవుతూ ఉంటాయి. కొన్ని 4 రోజులు వెయిట్ చేసినంత మాత్రం మనకు వచ్చిన నష్టం ఏం లేదు కదా. సూపర్ సార్, మీది రిఫరల్ అయితే సూపర్ సార్. నిజంగా నిజంగా ఎవ్రీడే 300 ఎబో వస్తున్నాయి కదా మీకు. అవును సార్, అవును. సూపర్ సూపర్ సార్. ఎండి రజాక్ సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్, ఎండి రజాక్ సార్, వెల్కమ్ సార్. నమస్కారం వెంకటేష్ సార్. నమస్తే సార్, నమస్తే, వెల్కమ్ సార్. రీసీడ్ ఫండింగ్ అవుతుందా సార్? మన రిలీజ్ అని రీస్టేకింగ్ రీస్టేకింగ్ అవుతున్నాయి కదా, అది కంప్లైంట్ ఏం లేదు కదా. అదే అదే 1000 సార్, అంటే 500 కాదు, 1000. అదే ఓకే సార్. ఈ మన కైన్ మార్కెట్ క్యాప్ లా సార్ వెంకటేష్ సార్, ఓకే సార్. ఈ మన లోయెస్ట్ హైయెస్ట్ $54,000 చూపిస్తాను సార్. ఎస్ సార్, ఎస్ సార్. అదే మనకి కొద్దిగా రమేష్ సార్ వస్తే దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొద్దిగా. అదే మరి మనకు తెలియకుండా ఎప్పుడైందని ఆ రేటు. లేదు సార్, అది దాని గురించి అయితే నాకు కొద్దిగా క్లారిటీ లేదు సార్. రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్, మాలతి రమేష్ సార్, ఫ్రీ ఉన్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. మొన్న మన మీటింగ్ లో పెట్టారు కదా సార్, అది ఏది సార్? అది సార్ అడుగుతున్నారు. రజాక్ సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. రమేష్ సార్, నమస్కారం సార్. నమస్తే సార్. రజాక్ సార్. అదే మన లోయెస్ట్ హైయెస్ట్ గురించి అడుగుతాను వెంకటేష్ సార్. సో సిఎంసీలో వచ్చింది కదా, మన కాయిన్ మార్కెట్ క్యాప్ లో వచ్చింది. అదే దాని గురించి. అది మనకి ఇంతకు ముందు బిట్గేట్ వ్యాలెట్ లో మాత్రం $52కి వెళ్ళింది సార్. కొన్ని సెకండ్స్ ఉన్నది, ఒకరిద్దరికో అట్లా అది అయింది, కానీ ఇక్కడ మనకి $54,000 చూపెడుతుంది. అది సిస్టమ్ ఎర్రరే. మళ్ళీ అంటే ఏదైనా మనకు మార్కెట్లు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన పాన్సాప్ వెర్షన్ 2 లో కూడా ఎందుకంటే ఇప్పుడు లిక్విడిటీ చాలా ఎక్కువ పెట్టారు సార్. ఏదైతే వెర్షన్ 3 లో ఉందో ఆ మాదిరిగానే దాదాపు 800 కంటే ఎక్కువ బిఎన్బి కూడా పెట్టారు. ఎర్రర్ సార్, అది మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లిస్టింగ్ అవుతుందో అప్పుడు వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, థ్యాంక్ యూ. రజాక్ సార్ మొన్నటి నుంచి మెసేజ్ పెడుతున్నారు, కానీ అదే నేను రిప్లై ఇవ్వలేకపోయాను. అది ఆల్రెడీ సిస్టమ్ ఎర్రర్, ఆల్రెడీ రమేష్ సార్ చెప్పారు కదా సిస్టమ్ ఎర్రర్ అని చెప్పేసి. సార్ నా వాయిస్ వస్తుంది కదా?
క్లియర్ క్లియర్. ఓకే సార్. ఏదైతే మనది సెల్ఫ్ రిపోర్టెడ్ ఉంది కదా సార్, సెంట్రలైజ్డ్ కదా. సో అవును సార్, వీళ్ళు అవును సార్. ఏది రిపోర్ట్ ఇస్తే ఏది ఇస్తే అది అక్కడ డిస్ప్లే అవుతుంది ఎస్ కాబట్టి సార్. అది ఎర్రరే సార్. అది అవును సార్, అవును వెరిఫైడ్ సార్. అయినప్పుడు అది తీసేస్తారు, వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా ఎంత వెళ్ళింది అనేది మనకి ఇంత ముందు ఉండే కదా 13.75. 13.750 అలా ఉండేది కదా. అది అది వస్తుంది మళ్ళీ. అవును సార్, అవును సార్. ఓకే సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాజమౌళి వెంకటేశ్వరరావు సార్, వెల్కమ్ సార్. రాజమౌళి వెంకటేశ్వరరావు సార్, వెల్కమ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్ సార్. సరే చెప్పాలి సార్ నమస్కారం సార్, అందరికీ నమస్కారం. అంటే ఏమైనా సబ్జెక్ట్ ఉందా సార్ ఈరోజు చెప్పడానికి? లేదంటే ఒక 5-10 minutes నేను తీసుకుంటాను సార్. తీసుకోండి సార్, తీసుకోండి సార్. ప్రజెంట్ అయితే రాజేష్ సార్ వచ్చేందుకు మనకి ఏం లేదు సార్. రాజేష్ సార్ వస్తే ఏమైనా కంటిన్యూ చేస్తారు, ఈ లోపు మీరు తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. సో ముందుగా వచ్చేసి నా పేరు రాజమల్ల వెంకటేశ్వర్ సార్, మాది ఖమ్మం సార్. నేను పెర్లవైన్లో 2020లో వచ్చాను సార్. మా అప్లైనర్ వచ్చేసి మాలవతు అశోక్ గారు సార్. నన్ను ఇంత మంచి సిస్టంలోకి తీసుకొచ్చిన మా అప్లైనర్ మాలవతు అశోక్ గారికి నా ధన్యవాదాలు సార్. అలాగే మాకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం, ఉదయం సూర్యుడు మా శంకర్ సార్ అయితే, సాయంత్రం చంద్రుడు రాజేష్ సార్. ఈ మీ ఇద్దరి చల్లని చూపు వల్లనే మేమందరం కూడా నేర్చుకుంటున్నాం సార్. అంతో ఎంతో అసెట్ అనేది సంపాదించుకోగలుగుతున్నాము. సో మీరంటూ లేకపోతే మేము కూడా లేం సార్. సో మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు మాకు నాలెడ్జ్ ఇవ్వకపోయినా మేమున్నామంటూ ఈ 2 కువైట్ మీటింగ్ కానీ, మనకు రిచ్ భారత్ మీటింగ్, ఉదయం రిచ్ భారత్ మీటింగ్ కానీ, సాయంత్రం కువైట్ మీటింగ్ కానీ, మాకు ఈ 2 లేకపోతే మాకు శూన్యం సార్. సో అందుకనే ఉదయం ఇప్పుడు మన రాజేష్ సార్కు, వారి కుటుంబానికి కూడా సార్, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా, వాళ్ళ తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు సార్. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా అభినందనలు సార్. సో ఇంత మంచి సార్ని నేనున్నాను, ప్రతి నిమిషం మనకు తెలియని విషయాలు తెలియజేస్తూ, సార్ కూడా తెలియని విషయాల్ని మీ ద్వారా తెలియజేస్తున్నందుకు మీకు కూడా సార్ మా నమస్కారం సార్. సో అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా నా నమస్కారం సార్. సో అలాగే మనందరినీ కూడా ప్రతిరోజు అంటే ప్రతి అప్డేట్స్ ఇస్తూ మనని బిలీనియర్ని మిలీనియర్ మార్చడానికి, మిలీనియర్ బిలీనియర్ చేయడానికి వచ్చిన సిస్టమ్ రూపకర్త డానియల్ జాన్సన్ గారికి, అహర్నిశలు కృషి చేస్తున్న వారి బృందానికి కూడా నా నమస్కారం సార్. అలాగే మీటింగ్లో ఉన్న దానబోయిన శంకర్రావు గారు అయితేమి, మాలవతి అశోక్, మన రమేష్ సార్ అయితేమి, తర్వాత పెద్దలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, పేరు పేరున నా నమస్కారం సార్. సో నేను అంటే నిన్న మొన్న 2-3 రోజులు నైట్ మీటింగ్కి అయితే రాలేకపోయాను సార్. సో కానీ పొద్దున్నే వీడియోలు వింటుంటాను సార్, నేను ఆడియో వింటుంటాను. మనకు కనపడని సూర్యుడు ఉన్నాడు మనకు, మన విజయ్ భాస్కర్ సారు. ప్రతి అప్డేట్ని కూడా క్షణాల్లో మనకు అందిస్తూ ఉంటారు కాబట్టి వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. సో అలాగే చెప్పుకుంటూ ఉంటే ఎంఎస్ రావు గారు కానీ, ఉదయం మన కేవీకే యాదవ్ సార్ గారు అయితేమి, తర్వాత ఏకే ప్రసాద్ గారు అయితేమి, రాధాకృష్ణ సార్ అయితేమి, సుధాచర్ చెల్లెన్ అయితేమి, తర్వాత ఇంకా చాలా మంది చెప్పుకుంటే సార్, మనకు అక్కడ బాబు గారు, కోనేటి బాబు గారు అయితేమి, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు సార్. వారందరికీ కూడా నా పీవీసీ మెటా కుటుంబ సభ్యుల తరపున పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను సార్. సో సిస్టంలో మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, ఇక్కడ సిస్టమ్ ప్రతినిధులు రాజేష్ సార్ కాదు, శంకర్ సార్ కాదు, కోట వెంకటేష్ సార్ కాదు, రమేష్ సార్ కాదు, సుజాత చెల్లెమ్మ గారు, దానబోయిన శంకర్రావు గారు కాదు, ఏకే ప్రసాద్ సార్ కాదు, శ్యామ్ సుందర్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరొకరు కూడా ఈ సిస్టంలో ప్రతినిధులు లేరు. కానీ అందరం కూడా ఇందులో కోటీశ్వర్లు కూడా లేరు అని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే కోట్లున్న వాళ్ళకి ఈ వ్యాపారం అవసరం లేదు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాటితోటి వ్యాపారం చేసుకుంటారు. సో మనకైతే కోట్లు లేవు కనుక అందరం కూడా ఇక్కడికి 1 రూపాయి ఉంది అని సంపాదించుకోవడానికి వచ్చాము. సో ఎవరో ఒకరు అనేది ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ ముందు వరుసలో ఉన్నవారే మన కోట వెంకటేష్ సార్ అయితేమి, రాజేష్ సార్ అయితేమి, శంకర్ సార్ అయితేమి, రమేష్ సార్ అయితేమి, ఇలా సో టెక్నికల్ నాలెడ్జ్ ఇస్తూ వస్తున్నారు కాబట్టి వీళ్ళు సిస్టానికి ప్రతినిధులు కారు అని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను సార్. కాకపోతే ఈ సిస్టంలోకి తెలుసో తెలవకో వచ్చాము, వచ్చిన వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్న లీడర్లు పక్కకు వెళ్ళిపోయారు.
సో మేమున్నామంటూ మాకు ధైర్యాన్ని ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి మీకు ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. సో కాబట్టి నా తరపున నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సార్, కొన్ని మాటలు వింటా ఉంటే మీ మనసులు నొప్పించుతా ఉండొచ్చు. అయినా సరే మీరు ఒకటే ముందు చూపుతోటి సరే ఎవరైనా అనుకున్నా ఏదో కాసే చెట్టుకే అంటే పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయి అనే సామెతకు మిమ్మల్ని నిదర్శనంగా తీసుకోవచ్చని నేనైతే నమ్ముతున్నాను సార్. సో దాంట్లో భాగంగానే ఇందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచి వాళ్ళు అయితేనేమో అర్థం చేసుకుంటారు, చెడ్డ వాళ్ళు అయితేమో వితండవాదం చేస్తూ ఉంటారు. సో ఆ వితండవాదం చేసే వాళ్ళకు కూడా మన వాళ్ళే అని చెప్పేసి మీరు ఓపికగా సమాధానం చెప్తుంటే చూసి నేను కూడా సార్ నాకు మాట్లాడడం అయితే రాదు, నేర్చుకున్నాను సార్. మీ ఓపికను చూసి నేను నేర్చుకున్నాను సమాధానం అంటే ఎలాంటి తికమక క్వశ్చన్లు వేసినా ఇంత ఓపికగా కూడా సమాధానం చెప్తారు అనేది మన ఈ రిచ్ భారత్ కానీ కువైట్ మీటింగ్లోనే మాకు అర్థమైంది సార్. సో అందుకనే మేము కూడా మీ నుండి నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ నేర్చుకున్న పదాలని కనీసం ఒకసారన్నా మాట్లాడకపోతే దానికి అర్థం ఉండదు కాబట్టి సో ఈరోజు నేను విన్న ఆడియోను ప్రకారంగా నేను విన్న దాని ప్రకారంగా నాకు మాట్లాడాలనిపించింది సార్. సో పీవీసీ మెటల్ పెర్లవైన్లోకి నేను 2020లో వచ్చానని చెప్పాను. సో నాకు తెలుసో తెలియక మా గురువు గారు మాకు ఆయన సర్వేర్ గారు సార్, గవర్నమెంట్ సర్వేర్ గారు ఆయన, సో నన్ను పిలిచి పెర్లవైన్లో ఒక అకౌంట్ వేయండి అని చెప్పారు. దానికి 2250 రూపాయలు ఖర్చు అవుతాయి అని చెప్పారు. దానికి నా డెబిట్ కార్డు ఇచ్చేసి ఏంటో సరే మీ ఇష్టం అని చెప్పి నేను ఆయనకు కార్డు ఇచ్చాను. సో నెట్వర్క్ అంటేనే నేను బద్ద విరోధిని సార్, ఎందుకంటే ఇక్కడ డబ్బులు అనేటి కింది వాళ్ళ నుంచి పై వాళ్ళు తీసుకుంటారు, పై వాళ్ళే బాగుపడతారు, కింది వాళ్ళకు ఒక రూపాయి కూడా రాదు, ఇదేదో లేనిపోని మాయ మాటలు చెప్తారు, ఇవన్నీ ఉట్టి మాటలే అని చెప్పేసి నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకరిని సార్. సో నా మైండ్ సెట్ అంతా ఆ రోజులలో అట్టుండేది. తర్వాతలా ఈ పెర్లవైన్లో ఐడి వేసిన తర్వాత కూడా దాన్ని నేను పట్టించుకోలేదు సార్. కొద్ది రోజుల తర్వాత ఏమో మరి మా సారు ఒక మాట చెప్పారు నాకు, ఏంటి అంటే పెర్లవైన్లో 2250 రూపాయలు పెట్టి మనం ఒక నలుగురిని కనుక జాయిన్ చేసి వదిలిపెడితే మనకు 32 లక్షల రూపాయలు వస్తాయని చెప్పేసి మా అప్లైనర్ గారు నాకు చెప్పిన ఒకటే మాట. సో ఆ మాటను గుర్తుంచుకొని నేనేం చేశానంటే సార్ ఒక నలుగురిని జాయిన్ చేసి, అప్పుడు ర్యాంక్స్ ఉండేది పెరలు కొరలు అనెక్స్ క్వార్జ్ వరకే ఉండేది అనుకుంటాను నేను వచ్చినప్పుడు. సో ఒక ర్యాంకు మనం ఫస్ట్ పెరలు అంటాము, తర్వాత కొరలు అంటాము కాబట్టి నలుగురిని జాయిన్ చేసిన తర్వాత నేను పెరల్ ర్యాంక్ కొట్టాను. ఇంకేముంది పెరల్ ర్యాంక్ కొట్టినాక అనెక్స్ కొడితే 3 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి మా అప్లైనర్ గారు చెప్పారు. ఇంకొక ఇద్దరిని జాయిన్ చేసి అనెక్స్ కొట్టాను సార్. అనెక్స్ కొట్టిన తర్వాత మరి నాకు ఒక్కొక్క స్టెప్ అంటే నేను ఐడి వేసిన 3 నెలలకు మళ్ళీ ఇంకో ఐడి వేసాను, మళ్ళీ 3 నెలలకు ఇంకో ఐడి వేసాను, అట్లా ఒక్కొక్క ఐడి నేను 6 ఐడీలు వేసి నా కింద ఉన్న నా ఐడి కానీ మా ఫస్ట్ వేసిన మా భార్యదే వేసాను సార్ ఐడి. సో తర్వాత ఈ సిస్టమ్ గురించి తెలుసుకున్న తర్వాత ఇవన్నీ వచ్చేటి కాదు సచ్చేటి కాదులే, పోతే పోయినాయి ఉంటే ఉన్నాయని చెప్పేసి నాది నా మిస్సెస్ది 2 అనెక్స్ ర్యాంకులు కొట్టి వాటిని వదిలేసాను సార్. వదిలేసిన తర్వాత మాకు తర్వాత ఒక సంవత్సరం అయింది అనుకుంటాను. ఆ తర్వాత మీకు ఆటో పూల్ వచ్చిందని చెప్పేసి మా అప్లైనర్ గారు నాకు స్క్రీన్ షాట్ పెడితే ఆ స్క్రీన్ షాట్ నేను చూసి మళ్ళీ నా ఐడి పాస్వర్డ్ ఎక్కడున్నాయో చూసి ఓపెన్ చేసుకొని వాటిని తెరిచి చూసేసరికి ఒక్కొక్క వ్యాలెట్లో $150 వచ్చి ఉన్నాయి సార్. సో ఆ వచ్చి ఉన్న $150 నేను విత్డ్రాల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇంకో 4-3 యాడ్ చేయాలని చెప్తే వాళ్ళని యాడ్ చేసి విత్డ్రాల్ కొడితే ఒక $100 వచ్చినాయి. ఆ $100 నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెడితే నాకు $101 పెడితే 6,250 రూపాయలు అనేది 24 అవర్స్ తర్వాత నా అకౌంట్కు క్రెడిట్ అవ్వడం జరిగింది సార్. సో ఎప్పుడైతే నా బ్యాంకుకు డబ్బులు వచ్చాయో నేను అక్కడి నుంచి ఈ సిస్టాన్ని నమ్మటం స్టార్ట్ చేశాను. సో నమ్మిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళని తెలియజేసుకుంటూ నా సొంత డబ్బులతోటి కూడా సో ఒకవేళ ఇదే 32 లక్షల డబ్బులు వస్తే నేను బాగుంటాను, నా వాళ్ళందరూ కూడా బాగుంటారని చెప్పేసి కొంతమందికి నా సొంతంగానే నా కుటుంబంలో ఒక 10-20 మందికి కూడా ఐడీలు వేసుకున్నాను సార్. సో దాంతో పాటుగా ఇంకా తెలిసిన వాళ్ళు కొంతమంది, ఎందుకంటే ఒక అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని ఒక 10 మందికి తెలియజేస్తే రూపాయి పోయేదేమో 2250 రూపాయలు వస్తే 32 లక్షలు అంటున్నారు కాబట్టి కనీసం 32 లక్షలు కాదు, దాంట్లో 10 వచ్చినా 5 వచ్చినా చాలు, వాళ్ళకైతే హ్యాపీగా ఉంటారని చెప్పేసి నమ్మి నేను కొంతమందికి చెప్తే నమ్మిన వాళ్ళు వచ్చారు సార్. అలా ఒక 210 నుంచి 15 మంది నా టీం అయింది. ఆ తర్వాత సిస్టమ్ అంటూ అప్డేట్ అవ్వుకుంటూ
వేరు వేరు కారణాల వల్ల జూలై 28, 2022 మన పీవీసీ మెటాలోకి క్రిప్టో కరెన్సీలోకి వెళ్తున్నానని చెప్పి మనం సిస్టమ్ బట్టి రావడం జరిగింది సార్. సో అక్కడ కూడా నేను 210 మందిని 15 మందిని చేశాను. తర్వాత నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టానో ఆ ఇన్వెస్ట్మెంట్ సుమారుగా అనెక్స్ ర్యాంక్ కొట్టాలంటే మొత్తం 15,000 రూపాయల దాకా, సుమారు 18,000 రూపాయల దాకా అయినాయి. సో ఆ 18,000 రూపాయలని నేను టీం ద్వారా తీసుకున్నాను సార్. ఆ తర్వాత వచ్చిన అప్డేట్స్ కారణంగా మనం చూసాము. అంటే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మనందరికీ తెలిసిన విషయాలే కాబట్టి సో సెటిల్మెంట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు నేను నా దగ్గర ఉన్న 210 ఐడీలని మొత్తం మెర్జ్ చేసుకుంటూ వస్తే 105 ఐడీలు అయినాయి సార్. దాంట్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందరికీ మీకు కనీసం ఒక 5,500 రూపాయలు పెట్టి మీరు సీడ్ ఫండింగ్ అనేది ఒక కార్యక్రమం ఉంది, అది చేసినట్టయితే కనుక ప్రతి ఒక్కరి వ్యాలెట్లో 410 డీపీలు, అంటే ఒక డీపీ ఖర్చు 90 రూపాయలు అనుకుంటే దాని వాల్యూ వచ్చేసి ఒక 36,000 నుంచి 46,000 మధ్యలో ఉంటుంది. ఈ 5,000 ప్లస్ అవి 36,000 వేసుకుంటే 40,000 వ్యాలెట్ అసెట్ మీ వ్యాలెట్లో ఉంటుంది. సో అవకాశం ఉంటే చేసుకోండి అని చెప్పేసి నేను ఎవరినైతే సెటిల్మెంట్ చేసిన ఐడీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సో వాళ్ళందరికీ నేను చెప్పాను సార్. చెప్పిన వాళ్ళలో కూడా కొంతమంది వచ్చారు, కొంతమంది అప్పుడే 2,250 రూపాయలు కట్టించావు, ఆ డబ్బులే పోయినాయి, మళ్ళీ పెట్టమంటున్నావు, ఇదంతా మాకు వద్దులే, పోతే ఆ 2,250 రూపాయలు పోయినాయి, మాకు అవసరం లేదులే, మిమ్మల్ని నేనేం అడగను, మాకేం అవసరం లేదు, మళ్ళీ పెట్టే ఓపిక మా దగ్గర లేదు అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. సో అలా ఎవరైతే నమ్మి వచ్చారో ఆ నమ్మి వచ్చిన వాళ్ళతోటి తోడుగా నాకు కూడా నా కుటుంబ సభ్యులలో మళ్ళీ కొంతమందిని నా సొంత డబ్బులతోటి కూడా వ్యాలెట్ ఓపెన్ చేయించేసి సో వాళ్ళని ఈ రోజు వరకు కూడా అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలని మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో మిమ్మల్ని నేను చూసి సో నా వ్యాలెట్లని నేను వచ్చిన వరకే ఉన్న వరకే ప్రస్తుతానికి ఇప్పుడు నేను 100 అకౌంట్లు కంప్లీట్ చేశాను సార్. సో ఆ 100 అకౌంట్ల ద్వారా సిస్టమ్ ఇస్తున్న ప్రతి అప్డేట్ని ఆసరాగా తీసుకొని నేనేం చేస్తున్నానంటే సిస్టమ్ ఏం చెప్తుంది, మనం ఏం చేయాలి, ముందు నమ్మాలి, నమ్మిన తర్వాత సిస్టమ్ ఏం చెప్తుంది అనేది వినాలి, విన్న తర్వాత దానికి అనుకూలంగా వెళ్తే మనం ఇక్కడ ఆదాయం తీసుకోవచ్చు అని చెప్పేసి నేను నమ్మాను. కాబట్టి సిస్టమ్ ఇస్తున్నది మన సెటిల్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు అవకాశాన్ని వినియోగించుకున్నా. తర్వాత కొద్ది రోజుల తర్వాత మార్చి నెలలో అనుకుంటా సార్ సిస్టమ్ అన్ని వ్యాలెట్ల నుంచి ఒక దానికి పంపించుకోండి అన్నప్పుడు నేను ఒక 7 వ్యాలెట్లు మాత్రం డీపీల్ని అదర్ వ్యాలెట్ల నుంచి ఇంకా వాళ్ళు ఎట్లాగో సీడ్ ఫండింగ్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్నా ఉండకపోయినా ఈ అనవసరంగా ఈ ఒక్కరోజు టైం ఇచ్చింది కాబట్టి వేస్ట్ అయిపోతాయని చెప్పి భావించి కొన్ని వ్యాలెట్ల వరకు నేను ఒక 7 వ్యాలెట్లు చేసుకున్నాను సార్. 7 వ్యాలెట్లలో 7,000 డీపీలు పెట్టుకున్నాను నేను. సో వాటికి ఒక 5,500 పెట్టి సీడ్ ఫండింగ్ చేశాను. అప్పుడు నాకు 7,000 డీపీలు అంటే సుమారుగా అప్పుడున్న 80 రూపాయలతో పోల్చుకున్న 756 కాబట్టి అంత అసెట్ అయితే నేను తీసుకున్నాను సార్. సో అక్కడి నుంచి నేను సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, ఫస్ట్ సీడ్ ఫండింగే చేశాను సార్. సీడ్ ఫండింగ్ చేసిన తర్వాత టోకెన్ ఫార్మింగ్ గురించి చేద్దామని చెప్తే అప్పుడు కొంతమంది లీడర్లు టోకెన్ ఫార్మింగ్లో ఉన్న లాభాలు ఏంటి, అందులో లాభం లేదు కదా, మనం ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్లో ఉదాహరణకు ఫస్ట్ 23 పీవీసీ మెటాలతో అనుకుంటా సార్, నాకు కరెక్ట్గా గుర్తులేదు, తర్వాతలో వచ్చేసి 12, తర్వాతలో వచ్చేసి 8 అట్లా పీవీసీ మెటాల్ మనం పెడుతున్నాం కదా, మన రేట్ పెరిగితే అని చెప్పేసి అంటే ఆ ఫార్మింగ్ మీద ఐడియా లేక నేను ఫార్మింగ్ చేయకుండా నా దగ్గర ఉన్న అప్పుడు నేను జీతం వచ్చినప్పుడల్లా ప్రతిసారి జీతం పడ్డప్పుడల్లా నాకు 5,000 రూపాయలు పీవీసీ మెటాలో ఇన్వెస్ట్ చేసేవాడిని సార్. సో అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ నేను సిస్టమ్ ఇస్తున్న అప్డేట్స్ని ఆలోచించుకుంటూ ఎప్పుడైతే మనం ఫార్మింగ్లో ఐడియా లేదు కాబట్టి కరీంనగర్ మీటింగ్కి ఎప్పుడైతే ఆగస్టు 6వ తారీఖున నేను పీవీసీ మెటా కూడా స్టార్ట్ చేసింది ఆగస్టు 6, 2022 సార్. సో ఆగస్టు 6వ తారీఖు 2023లో మనకు పీవీసీ మెటా గురించి కరీంనగర్లో ఒక మీటింగ్ జరిగింది సార్. శంకర్ సార్ మీటింగ్ పెట్టారు. సో ఆ మీటింగ్ తర్వాత ఫార్మింగ్ గురించి వాల్యూ తెలిసింది సార్. ఎప్పుడైతే ఫార్మింగ్ విలువ తెలిసిందో అక్కడి నుంచి నేను ఫార్మింగ్ చేయటం స్టార్ట్ చేశాను. ఫైనల్లో కూడా సార్ నేను 8 పీవీసీ మెటాల్ పెడితే $100 అయినప్పుడు కూడా కనీసం అప్పుడు ఒక 30 నుంచి 40 పీవీసీ మెటాల్ పెట్టాను సార్. ఆ తర్వాత మనకు సిస్టమ్ లోపల ఒక రేటు బయట ఒక రేటు ఇస్తూ ఉంటే ఆ రేటును కూడా నేను సద్వినియోగం చేసుకున్నాను. ఫస్ట్లో బయట 1.60 ఏమి ఉండేది సార్, లోపల వచ్చేసి 3.16 ఉండేది.
సో బయట నుంచి లోపలికి పంపిస్తే ఎక్కువ అప్పుడు మనకు క్రైటీరియా అనే ఆప్షన్ వచ్చింది కాబట్టి క్రైటీరియా ఆప్షన్ వచ్చినప్పుడు అందరూ నేను ఫస్ట్ క్రైటీరియాలో ఉన్నాను సార్, సెకండ్ క్రైటీరియాలో ఉన్నానని చెప్పి ఆనందపడుతుంటే సార్ నేను చేయగలనా అని చెప్పేసి అనుకునేవాడిని. సో ఎప్పుడైతే నాకు ఆ అవకాశం బయట ఒక రేటు లోపల ఒక రేటు వచ్చిందో అప్పుడు నాకు ఆ అవకాశం 100% ఉపయోగపడింది సార్. సో ఎందుకు అంటే నేను ఆ రేటు ప్రకారంగా నా 2-3 మిత్రులకు చెప్తే అందులో ఒక 2 మిత్రులు రావడం జరిగింది. మిగతా 3 ఐడీలు అప్పుడంటే మనం ఒక 500 చేసి కింద వాళ్ళకు కూడా ఒక్కొక్క 500 చేసి 5గురికి 500 చేస్తే మనం క్రైటీరియా 2లోకి వస్తాము. సో నేను ఎందుకు రాలేదు అనుకున్నాను. అప్పుడు అనుకొని చెప్పాను. చెప్పిన తర్వాత నాకు కూడా సిస్టమ్ పోయిన జనవరి కరెక్ట్గా సంక్రాంతి పండుగ రోజే నేను క్రైటీరియా 2కి అచీవ్ అయ్యాను సార్. ఆ తర్వాత నేను అనుకుంటూ ఉండేవాడిని ఖచ్చితంగా మనకు కరీంనగర్ మీటింగ్లో కేబీ దుర్గా సార్ చెప్తా ఉండేవారు, నా జీతం కంటే ఎక్కువ రోజుకు నేను అంత ఆదాయం సంపాదించాలి అని. ఆ ఒక్క మాట నా మైండ్లో పడింది సార్. నేను అనుకునేవాడిని రోజుకు వాళ్ళు ₹1,00,000 సంపాదిస్తే నేను కనీసం నెలకైనా ₹1,00,000 సంపాదించలేనా అని నేను టార్గెట్ 1/1/2025 నాటికి నేను పీవీసీ మెటా ద్వారా ఫర్ మంత్ $1,200 పైకి తీసుకోవాలని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకున్నాను సార్. ఆ టార్గెట్ అనేది ఒక 15 రోజుల కిందటనే అచీవ్ అయ్యాను సార్. అది కరీంనగర్ మీటింగ్లో నేను షేర్ చేసుకున్నాను. సో నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కూడా తక్కువే, కానీ సిస్టమ్ ఇస్తున్న అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ అప్డేట్స్కు అనుకూలంగా నేను సిస్టాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టుకుంటూ నాకు తెలిసిన వాళ్ళని రిఫర్ చేసుకుంటూ ఈ రోజుకు రూపాయి నేను తీసుకోలేదు అని అనే కంటే నాకు అవసరం వచ్చినప్పుడు దీంట్లో డబ్బులు తీసుకుంటున్నాను, మళ్ళీ తీసుకుని ఎంతైతే తీసుకుంటున్నానో మళ్ళీ అంత ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి ఆ టార్గెట్ నేను రీచ్ అవ్వాలి అనుకుంటే తీస్తూ ఉంటే తగ్గుతూ ఉంటాయి. ఇది అంటారు కదా సార్, తీస్తూ ఉంటే రోజుకు ఒక రాయి తీస్తే గుట్టలు కూడా కరిగిపోతూ ఉంటాయి అని చెప్పేసి, మరి నేను రోజు దీంట్లో నుంచి తీసుకుంటూ వస్తే నేను టార్గెట్ నేను అచీవ్ అవ్వలేను. నేను $1,200 ఫర్ మంత్కి తీసుకోవాలనుకునేది. అది కూడా జనవరి 1, 2025 నాటికి నేను ఆ ర్యాంక్ అచీవ్ అయి ఉండాలి అనుకున్నాను. తద్వారా మనకు క్రైటీరియా పోయిన తర్వాత ఎర్లీ బర్డ్ ఆఫర్ వచ్చింది. ఆ ఎర్లీ బర్డ్ ఆఫర్ని కూడా నేను సద్వినియోగం చేసుకుంటూ నేను ఆ ర్యాంకు సాధించుకున్నాను. సో అందుకని చెప్పేసి ఇందులో కొంతమంది నేను ఇవాళ వీడియో ఆడియో విన్న దాని ప్రకారంగా చూస్తే ఇందులో పెట్టుకుంటూ పోతున్నాం కానీ డబ్బులు రావట్లేదు అంటే ఇక్కడ తీసుకునే విధానం ఎప్పుడైతే మనకు తెలిసిందో అప్పుడు ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి ఛాన్స్ ఉన్నాయి. సో దానికి ఒక చిన్న స్టోరీ చెప్పేసి నేను చెప్పింది అంతా వాయిస్ వస్తుంది కదా సార్, గడ మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. రమేష్ సార్ వస్తుంది సార్, వస్తుంది. ఓకే థ్యాంక్ యూ సార్. సో అలాగా నా ప్రయాణం అనేది పీవీసీ మెటాలో స్టార్ట్ అయింది సార్. సో ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్పి ఎండ్ చేస్తాను సార్. ఒక ఊర్లో ఒక 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళంట సార్. 2 అన్నదమ్ములు ఆడుకుంటూ ఉండేవాళ్ళంట. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అన్న ఉదయం పూట కొన్ని బొమ్మలతోటి ఆడుకుంటూ ఉన్నాడు అంట. సో అన్న ఆడుకునే సమయంలో తమ్ముడు బయటికి వెళ్ళాడు. సో అవి ఆ రోజే వాళ్ళ నాన్నగారు కొత్త బొమ్మలు తెచ్చి ఆ అన్నకి ఇచ్చాడు. ఎన్ని బొమ్మలు తెచ్చి ఇచ్చిండో తెలియదు కానీ ఆ అన్న ఆ బొమ్మల మీద ఏం చేశాడు అంటే 1 నుంచి 10 వరకు అంకెలు వేసాడంట సార్. సో అంకెలేసి ఆ బొమ్మలతోటి ఆడుకున్నాడు. ఆడుకున్న తర్వాత కొద్దిసేపటి అయినాక వాళ్ళ నాన్నగారు వచ్చి అరే బయటికి వెళ్దాము రమ్మని చెప్తే ఆ అన్న అనేవాళ్ళు తమ్ముడికి పిలిచి అరే తమ్ముడా నేను బయటకు వెళ్తున్నాను, ఈ బొమ్మల్ని నేను అప్పచెప్తున్నాను, ఈ బొమ్మల మీద 1 నుంచి 10 వరకు వేసాను, ఈ బొమ్మలతోటి నువ్వు ఆడుకోమని చెప్పి తమ్ముడికి చెప్పి అన్నయ్య ఆ నాన్నతోటి కలిసి బయటికి వెళ్ళాడంట సార్. బయటికి వెళ్ళి బొమ్మలతోటి తమ్ముడికి ఏం చెప్పిండు, సరదాగా ఆడుకోమని చెప్పిండు. మరి తమ్ముడికి ఏం విన్నాడు, ఇక్కడ బొమ్మల మీద 1 నుంచి 10 వరకు వేసానని అంకెలు చెప్పాడు. చెప్పి అన్న నాన్నతోటి కలిసి బయటికి వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం దాకా సరే ఏదేదో వివిధ కారణాల వల్ల వాళ్ళ నాన్నగారికి పని ఉంటే వాళ్ళ నాన్నతోటే సాయంకాలం దాకా అక్కడే ఉండి సాయంకాలం లోపు ఇంటికి వచ్చాడు అనమాట. ఇంటికి వచ్చేసరికి తమ్ముడు ఏం చేస్తున్నాడు అంటే
ఈ అన్న ఇచ్చిన బొమ్మల్ని అన్న ఏం చెప్పిండు, 1 నుంచి 10 వరకు అంకెలేసానని చెప్పిండు. సో తమ్ముడు లెక్క పెడితే 1 నుంచి బొమ్మలు లెక్క పెడితేనేమో 9 వస్తున్నాయి, చూస్తేనేమో మా అన్నయ్య 10 అని చెప్పిండు. మరి ఇంకో బొమ్మ ఎక్కడ పోయింది, మా అన్నయ్య 10 చెప్పిండు కదా అని చెప్పేసి ఎప్పుడైతే ఆ బొమ్మలు లెక్క పెట్టిన తర్వాతలా ఇల్లంతా వెతకటం స్టార్ట్ చేసిండు. ఎప్పుడు స్టార్ట్ చేసిండు అంటే అన్న ఆ బొమ్మలు ఇచ్చిపోయిన మరుక్షణం నుండి, అవి లెక్క పెట్టిన మరుక్షణం నుండి స్టార్ట్ చేస్తే అన్న ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలు అయిందాకా అప్పుడు పని చూసుకొని ఇంటికి తిరిగి వచ్చిన దాకా కూడా ఆ తమ్ముడు ఇల్లంతా వెతుకుతూనే ఉన్నాడు. ఎందుకు వెతుకుతున్నాడు అంటే మా అన్నయ్య 1 నుంచి 10 వరకు బొమ్మలు వేసాడంటే ఖచ్చితంగా 10 బొమ్మలు అనేటివి ఉంటాయి. సో 10 కనపడట్లేదు అని చెప్పేసి ఎతికి 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 సాయంకాలం అయింది సార్. ఆ సాయంకాలం అయినాక అన్న వచ్చినాక అన్నని అడిగిండు అనమాట. అన్న నువ్వు నాకు 10 బొమ్మలు అని చెప్పావు కదా, 9 ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నని అడిగితే ఆ అన్న చెప్పిన సమాధానం ఏంటంటే, అరే నేను మర్చిపోయి మధ్యలో 9 అనే అంకో లేకపోతే ఒక అంకె మర్చిపోయానురా, 10 వరకు వేసాను. నువ్వు దాన్ని గమనించకుండా ఉన్న బొమ్మలతోటి గనక ఆడుకున్నట్టయితే ఈ రోజంతా నువ్వు హ్యాపీగా గడిపేవాడివి. సో లేని దాని గురించి నువ్వు వెతికావు కాబట్టి నీ సమయము నీ కాలం మొత్తం వృధా అయింది. సో ఎప్పుడైతే మనం ఉన్న దానితోటి మనం తృప్తి పడతామో అప్పుడు మన సమయాన్ని మనం వినియోగించుకుంటామని చెప్పేసి ఆ అన్న ఆ తమ్ముడికి చెప్పడం జరిగిందన్నమాట. సో ఈ స్టోరీ చివరిలో నేను చెప్పాలి అంటే, మనకు పీవీసీ మెటాలో సీడ్ ఫండింగ్ కు 200% ఆఫర్ ఉంది, టోకెన్ ఫార్మింగ్ లో 200% ఆఫర్ ఉంది. తర్వాతలా ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకైతే బయట ఎంతో కొంత సంపాదించుకోవడానికి రేటు అప్ డౌన్ అయినప్పుడు అవకాశం ఉంది. తర్వాతలా మనకు కనీసం వారానికి కూడా కాదు, ఇంతకు ముందు అయితే 4 రోజులకు ఒక 5 పీవీసీ మెటాలు విత్డ్రాల్ చేసే అవకాశం ఉంది. సో అదర్ సీడ్ ఫండింగ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇన్ని అవకాశాలు ఉన్నా కానీ మనం ఒకే ఒక దాని గురించి చూస్తున్నాం, ఏంటి అంటే అది రేటు. సో అది పెరిగే టయానికి ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఆ రేటు గురించి ఆలోచించకుండా మనకు ఆ లేని బొమ్మ గురించి తమ్ముడు ఇల్లంతా వెతికి సమయాన్ని ఎలాగైతే వృధా చేసుకున్నాడో ఆ విధంగా మనం చేసుకోకుండా ఉన్న అవకాశాలని వినియోగించుకుంటే అందరూ బాగుంటారు, ఎవరి మనసులు గాయపడవు. సో అందులో కూడా మనం ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కోట వెంకటేష్ సార్కి, రాజేష్ సార్కి, గ్రూపులో ఉన్న మీటింగ్లో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నేను ఎక్కడన్నా పొరపాటు మాట్లాడితే మన్నించండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. అందరికీ మరొక్కసారి నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ ఎక్సలెంట్ గారు బాగా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్ రాజమల్ల సార్, వెరీ గుడ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ రాజమల్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గ్రేట్ సార్, ఏం చక్కగా చెప్పారు. మంచి స్టోరీ, కనెక్టెడ్ స్టోరీ చెప్పారు చాలా చక్కగాను. అందరికి చక్కగా అర్థమైంది సార్. మీరు మొదటి నుంచి ఈ విధంగా ఎప్పుడు అందరికి అర్థమయ్యేటట్టు అరటిపండు ఒలిసి పెట్టినట్టు చెప్తారు. చాలా సంతోషం సార్ మాకు. అయితే ఇంకొక నమస్తే సార్. సార్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, మరి మీ గవర్నమెంట్ నుంచి మిమ్మల్ని బ్యాక్ తీసుకుంటారని విన్నాము. సంతోషం. మిమ్మల్ని తీసుకుని మీరు డెఫినెట్ గా విఆర్ఓగా మళ్ళీ వెళ్ళాలని, అక్కడ పాత ప్రమోషన్ తీసుకోవాలని, మళ్ళీ ప్రమోషన్ తీసుకోవాలని మేమందరం భగవంతుడు కోరుకుంటున్నాం మీ తరఫుని. థ్యాంక్ యూ సార్. ప్లాట్ఫామ్ తరఫున థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ చూసి మీరు ఎప్పుడైతే హోదాలు చెప్పారో సార్, అక్కడి నుంచి నేనైతే ఒక గొప్ప వ్యక్తులతోటి సాహసం చేస్తున్నానని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉంటాను సార్ ప్రతిరోజు. అయితే ఈ రోజు మీటింగ్ నేను మన విజయ్ భాస్కర్ సార్ పంపించిన వీడియోలో విన్నాను సార్. విన్న తర్వాత నాకేమనిపించింది అంటే, ఇక్కడ లేని వాటిని గురించి ఆలోచించే కంటే ఉన్న వాటిని ఉపయోగించుకోలేకపోతున్నామని చెప్పేసి కొంచెం సారు వాళ్ళు కూడా సమానం చెప్పే విషయంలో వీళ్ళు ప్రతినిధులు అయితే కాదు. సో వాళ్ళు మన లెక్క సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళే, కాకపోతే ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ మనసులు గాయపరచొద్దని చెప్పేసి నాకు అనిపించింది సార్. సో నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజమల్ల వెంకటేశ్వరరావు సార్. నిజంగా అంటే మీరు ఆ వీడియో చూసి నిజంగా మీరు షేర్ చేసిన విధానం ఎలా ఉందంటే సార్, నిజంగా చాలా ఎక్సలెంట్ సార్.
వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ ఇంకా ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు సార్ ఆల్రెడీ. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, శివకుమార్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇంకెవరైనా మాట్లాడేది ఉందా? శివకుమార్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. శివకుమార్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. శివకుమార్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్, వెల్కమ్ సార్. మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు చూడండి. వెంకటేష్ గారు ఇంకెవరైనా ఉంటే మాట్లాడించండి, లేదా సార్ సార్ అదే ఇంకెవరైనా సార్ ఉంటే ఆశీర్వాదం మాట్లాడుతున్నా. సార్, ఆశీర్వాదం సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి, లేకపోతే ఇంకా సార్ కంటిన్యూ చేస్తారు. అదే నేను లాస్ట్ మాట్లాడతాను. ఇంకెవరైనా మాట్లాడేది ఉంటే మాట్లాడచ్చు. లేదు సార్, అన్మ్యూట్ చేసుకోవట్లేదు. కంటిన్యూ సార్. సార్ మీరు కంటిన్యూ. ఓకే. రాజమౌళి గారు సార్ అయితే చాలా చక్కగా మాట్లాడారు. అదైతే నేను ఇప్పుడు Yes, sir. విన్నాను. మొన్న కూడా యూట్యూబ్ లో మీరు ఒక డౌట్ రేస్ చేశారు, కానీ నలుగురు కలిసి ఒక లీడర్లు చక్కగా మాట్లాడారు. ప్రతి సమాధానం చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే నేను పట్టిన కాళ్ళకు మూడే కాళ్ళు అంటే అది వితరణవాదం అవుతుంది. కానీ ప్రతి ఒక్కరు రాజేష్ గారు అని కానీ మీరే కానీ ఇంకెవరు భాస్కర్ కానీ అందరూ సమాధానం చెప్పారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక్కరోజు వచ్చి నేను అన్ని డౌట్లు అన్ని క్వశ్చన్లు వేసేస్తా, నా బాధ వ్యక్తపరుస్తా అంటే కుదరదు. నీ డౌట్లకు నీ వ్యక్తపరిచేది తినేవాళ్ళు వచ్చే వాళ్ళు వస్తున్నాయి, పీవీసీ మెటాలు వచ్చేస్తున్నాయి, డబ్బులు తినేవాళ్ళు తింటున్నారు. అంటే ఒకప్పుడు 10,000 వస్తుండే, ఇప్పుడు తక్కువ వస్తున్నాయి, అంతే తేడా. కానీ ఏదైనా ఒక సిస్టమ్ మన ఫాలో అప్ అని ఉండాలి. ఎప్పుడు రోజు వర్షం పడాలంటే పడదు, వెనుక ముందు పడుతుంది. కానీ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే రాజమౌళి సార్ అన్నది కొన్ని వెంకటేశ్వర ఇంతకుముందు ఈ ప్లాట్ఫామ్ మీద లీడర్స్ వాస్తవానికి అయితే నేను కూడా ఒక 50 లక్షలు దాకా తిన్నా. నేను పీవీసీ మెటల్ తిన్నా అంటే ఆ 50 లక్షలు ఎక్కడ ఉన్నాయో ఏం కాదో తెలియదు, తినేసిన. 50 లక్షలు అయితే తిన్నా. పర్ల్ వైన్లో ఉన్నప్పుడు 50 లక్షలు నేను తిన్నాం, ఖర్చు పెట్టినాం. నాకన్నా ఇంకా పెద్ద సీనియర్లు ఇంకెక్కువ ఖర్చు పెట్టినాం. వాళ్ళు కనబడరు, రారు. నేను ఇంత సంపాదించినా ఇంత తిన్నా అని చెప్పుకోలేరు కూడా. చెప్పుకుంటే ఎక్కడ అనేది ఆల్రెడీ యూట్యూబ్లలో మేము ఇంత తిన్నాము ఇంత చేసినామని యూట్యూబ్లో పాత వీడియోలలో మీరు గ్రహించండి. కొన్ని యూట్యూబ్లలో మేము ఇంత సంపాదించినాం అంటే ఆ సంపాదించిన ఏం చేసిండ్రు, గవర్నమెంట్ ఏం చేసింది, ఇలానంతా నోర్లు కట్ చేసింది. అంటే నీవు ఇంత సంపాదించినావు అంటే రేపు రాబోయే కోట్లకు నువ్వేం చేస్తావు, ఇంకెక్కువ అవుతావు. కాబట్టి ఏం చేస్తుంది, నీకే డబ్బులు వస్తే నా పదవి ఏమవుతుంది, నా సీట్ ఏమవుతుంది? ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయిననుకో, అప్పుడు ఏ గవర్నమెంట్ని కేర్ చేయం, ఏ రాజకీయ నాయకుడిని కేర్ చేయం. పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు, ఇంకా రేపు వచ్చే వాళ్ళు కూడా కోటీశ్వర్లు అయ్యారనుకోండి. ఏ గవర్నమెంట్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉన్న రంగంలో ఒక్కొక్కరికి ₹1,00,000 వస్తుంది, 2 లక్షలు 3 లక్షలు. ఎవరిని ఈ రాజకీయ నాయకుని మాత్రం కేర్ చేయరు. పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయిన అనుకోండి, సామాన్యుడు కోటీశ్వర్లు అయితే రాజకీయ నాయకుని మనం కేర్ చేయం కదా. నీ పదవేందో నువ్వు చూసుకోరా భయ్, నేను ఓటు వేయ్యా. ఓటింగ్ శాతం అయిపోతుంది. ఆల్రెడీ ఓటింగ్ శాతం ప్రతి ఒక్క రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్క జిల్లాలో కానీ ఓటింగ్ శాతం అనేది తగ్గుతుంది. ఎందుకు? చదువుకున్న వాళ్ళకు నాలెడ్జ్ అనేది అర్థమవుతుంది. అరే నీతో నాకు సంబంధం లేదురా బాబు, నాదేందో నేను పని చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకో అని. నువ్వు ఇట్లా చేస్తావా, నీ సంగతి ఏడ నొక్కాలనో ఆడ నొక్కుతా అని చెప్పి ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారండి. పీవీసీ మేటా కూడా పెల్లవైన కూడా నిన్న కాదు, యూట్యూబ్లో మీరు డైలీ పెడుతున్నారు. ఒక కస్టమర్ ఏంది, మన పెల్లవైన మెంబరే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సబ్జెక్ట్ అనేది తనకు తెలిసినా నేను ఇన్ని లక్షలు పెట్టినా అని అంటుండు. పెట్టిన వాడు ఎప్పుడు ఫాలో అప్ అనేది చేస్తాడు. ఎన్ని లక్షలు, నా రూపాయికి రూపాయే వాల్యూ అంటుండు. మళ్ళా నేను విన్నాను
తన ఆర్గ్యుమెంట్ నేను విన్నాను. నా రూపాయి మీరు 10 లక్షలు పెట్టొచ్చు, కానీ నా రూపాయి నాకు వాల్యూ అంటాడు. నీ రూపాయి నువ్వు 1,00,000 పెట్టినా 5 లక్షలు పెట్టినా మళ్ళీ నేను పెట్టినా అంటుండు. పెట్టినప్పుడు విత్డ్రా ఆప్షన్స్ వస్తున్నాయి. విత్డ్రా ఆప్షన్స్ మొన్న వారానికి 2 సార్లు వచ్చినాయి, ఇప్పుడు వారానికి 1 సారి వస్తుండొచ్చు, రేపు వారానికి 10 సార్లు వస్తుండొచ్చు. కానీ విత్డ్రా ఆప్షన్ చేసుకున్నావా అంటే దానికి సమాధానం లేదు. అంటే ఇక్కడ ఏంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఫాలో అప్ లేదు, పెట్టినా అన్నది ఒకటే ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా అయిపోయింది. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా సోషల్ మీడియాలో కూర్చొని వితండవాదం చేస్తే కాదు. మన లీడర్లు ఉన్నారు, వాళ్ళు ఎందుకు సైలెంట్ ఉన్నారు? పర్ల్ వన్ మీద నమ్మకం ఉంది కాబట్టి సైలెంట్ ఉన్నారు. పర్ల్ వన్ ప్లాట్ఫారం మీద ఒకటే మళ్ళా మనం బల్ల గుద్ది చెప్పగలుగుతున్నా, పర్ల్ వన్ ప్లాట్ఫారం మీద లక్షలు సంపాదించుకురు, 10 కాదు 50 కాదు కోటి రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మీరున్న వాళ్ళు మొత్తం కొత్త టీము, కొత్త వాటరు, కొత్త ఉన్నది. ఒకప్పుడు వర్చువల్గా మేము మీటింగ్లో పెట్టాం, వర్చువల్గా మేము చేసుకున్నాం, వర్చువల్గా మీటింగ్ పెట్టుకున్నాం, మేము ఇంత చెప్పుకున్నాం, యూట్యూబ్లో మా వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్లో మేము ఎంత చేసుకున్నామో ఉన్నాయి. అవన్నీ ఏమైనాయి? కట్ చేశారు. ఎవరు కట్ చేశారు? అరే మీరు ఇంత చేసుకున్నాను, మా వెనక ఇంత చేసుకుంటే మీ ఇంటికి వస్తే ఏమున్నాయి? ఏమీ మేము చేసుకున్నాం, వస్తాయని నమ్మకం ఉంది. ఇవాళ బీటీసీకి పీవీసీకి యూట్యూబ్ మన వాట్సాప్లో కంపారిజన్ అవుతుంది. అరే అందులో పెట్టాడా ఇట్లా పెట్టాడా. సార్ ఏమన్నా ఉండని ఏమన్నా కానీ రేపు పీవీసీ మేట వచ్చిందనుకో, పెద్ద లీడ్. మీరు అప్పుడు ఏమైందో తెలుసా, ఆల్రెడీ దాపెట్టుకున్న వాళ్ళు ముందవుతారు, మీరు వెనక అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఈ మాటకు 100కు రాసుకోండి డైరీలా. ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్న మీతో పాటు నేను కూడా మీరు ఇంత తాపత్రయపడుతున్నారు కదా. రాజేష్ గారు కానీ థర్డ్ పబ్లిషింగ్ గారు, ఆల్రెడీ రాజేష్ గారు కానీ కువైట్ నవీన్ గారు కూడా ఉన్నారు. పాయింట్ అర్థం చేసుకోండి. ఈడంతా మనం వెనుకకైతాము, తర్వాత ఏం చేస్తారు తెలుసా, డబ్బులు వచ్చినాక వాళ్ళు ముంగడవుతారు, మీరంతా వెనుకకి అయిపోతారు. నేను అంటున్నాను, తప్పు అర్థం చేసుకోకండి. బర్నింగ్ అనేది రావాలి. బర్నింగ్ నా దాంట్లో నా పీవీసీ మీటర్ నమ్మకం అనేది బర్నింగ్ అని రావాలి. మీరు ఎంత మీటింగ్ చేసినా, మీరు ఎంత తాపత్రయపడ్డా, ఒక్కసారి పీవీసీ మీటర్ రేటు పెరిగిందనుకో, మీరంతా మళ్ళా ఏమవుతుంది, బ్యాక్ వెళ్ళిపోతారు. మీరంతా గుర్తుపెట్టుకోండి, మీరంతా బ్యాక్ వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు పెట్టే ఉన్నారు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, దాక్కొని ఉన్నారు. అది మాత్రం గ్రహించండి. మీరు ఎక్కడా సీడ్ ఫండింగే ఆలోచిస్తున్నారు, ఫార్మింగ్ ఆలోచిస్తలేరు. మీరు ఆల్రెడీ ఫార్మింగ్లో చాలా ఉన్నారు ఆడ ఎనుకో. ఫార్మింగ్లో కానీ సీడ్ ఫండింగ్లో కానీ ఆల్రెడీ బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు బ్యాలెన్సింగ్ చేస్తలేరు. సీడ్ ఫండింగ్ ఉంటే సీడ్ ఫండింగ్ ఏ మాట మాట్లాడతాం, ఫార్మింగ్ అనేది మొత్తానికే మర్చిపోయారు. ఫార్మింగ్ ఏంది, టోకన్ ఫార్మింగ్ చేయాలంటే డబ్బులు కావాలి, డబ్బులు లేవు. ఆల్రెడీ ఫార్మింగ్లో చేసిన వాళ్ళు దాన్ని విత్డ్రాల్ చేసుకుంటా ఇప్పుడు మొన్న యూట్యూబ్లో ఒక వాయిస్ విన్నాను, ఆయన విత్డ్రాల్ తెలియదు, ఏం తెలియదు. మేము ఫార్మింగ్లో 10 లక్షలు పెట్టినా 9 లక్షలు పెట్టినా వితండవాదం చేస్తున్నారు. కానీ వాళ్ళకి రిలీజ్ అవుతున్నాయి పీవీసీ మెటాలు. 5 USDTలు విత్డ్రాల్ చేస్తే 500 పీవీసీ మెటాలు వస్తున్నాయి. అంటే ఆ 500 పీవీసీ మెటా వాల్యూ తనకు తెలియదు. ఎందుకు? సార్ నేను 1000 రూపాయలు పెట్టి కొన్నా, మళ్ళీ ఎప్పుడు పెరుగుతుంది అంటే, అరే ఎప్పుడైనా పెరగని అబ్బా. ఇప్పుడు ఇవాళ బిట్కిట్ ఉన్నది. బిట్కిట్ వాడు ఏం చేశాడు, యాప్ ఎక్స్చేంజర్గా మారి బిట్కిట్ ఏం చేశారు, సెంట్రల్ ఉండే ఇవాళ $8 అయింది. ఎందుకయింది? దాంట్లో కూడా స్వార్థం ఉన్నది. ఇవాళ $8 వాడు ఇమీడియట్లీ వితిన్ 2 yearsలో పెంచిండు. $8 పెంచి ఇన్వెస్టర్లను తీసుకొచ్చి అట్లా వెడేసిన తర్వాత మళ్ళీ గ్యామింగ్ ఉంటుంది అక్కడ. కానీ పీవీసీ మెటా అట్లా లేదు. కానీ అది గ్రహించండి. టోకన్కి
వాల్యూకి అనేది ఏంది అనేది గ్రహించండి. ప్రతి ఒక్క క్రిప్టో కరెన్సీలో ఏమవుతుందంటే ఇప్పుడు మనం పీవీసీ మెటాలో ఉన్నాం, పీవీసీ మెటా గురించే ఆలోచిస్తాం. కానీ బయట ఉన్న పీవీసీ మెటా కాదు, బయట ఉన్న వేరే కాయిన్లు కూడా వాళ్ళు ఎంతమంది టీం ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు పెంచుకోవడానికి ఆస్కారం ఏంది అనేది ఎవ్వరు ఆలోచించరు. వాళ్ళు మాన్యువల్గా చేస్తున్నారా, వాళ్ళు గ్యామ్లింగ్ చేస్తున్నారా అనేది ఎవ్వరు ఆలోచించరు. ఒక్కటి మాత్రం గ్రహించండి, ఇవాళ మన వాట్సాప్లో కానీ కొందరు మన లీడర్సే కానీ మన టీం ఇప్పుడున్న జనరేషన్ లీడర్సే కానీ బీటీసీకి పీవీసీకి కంపారిజన్ ఎందుకు చేస్తున్నారు? బీటీసీకి కూడా ఎవరు బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు లేరు. బీటీసీకి కూడా స్టార్టింగ్లా డెవలప్ కావడానికి ఎవరు అర్థం చేసుకోలేరు. బీటీసీకి కూడా ఎవరు ఏమవుతుందని ఎవరికి మళ్ళీ ఇల్లున్నాను, అరే బీటీసీ అరే నాకు 5,000 ఆఫర్ వచ్చే, నాకు 4,000 ఆఫర్ వచ్చే, నేను అప్పుడు కేర్ చేయలే. అరే నీ అమ్మ ఇది ఎక్కడ పరిశాను, మీరున్న ల్యాండ్లనే మీ ఇంటి ఉన్న పక్కనే అరే నాకు 50 రూపాయల గజం దొరికేదే కానీ నేను కొనలేకపోయినానే, 500 రూపాయల గజం దొరకలేదు నేను కొనలేకపోయినానే, ఇవాళ 10,000 గజం అయిందే, ఏం చేద్దాం? నా అదృష్టం రాసి పెట్టలేదు, నా తలరాత్ర రాసి పెట్టలేదు. నీ తలరాత్రలో రాసి పెట్టి ఉన్నా కూడా, నీ దగ్గర డబ్బులున్నా కూడా నువ్వు కొనలేదు. ఎందుకు? సబ్జెక్ట్ వాళ్ళకి తెలియదు, భవిష్యత్ ఏమవుతుందో తెలియదు. ఇప్పటికైనా గ్రహించండి, రేపు భవిష్యత్తులో ఏమవుతుందంటే ప్రపంచం అంతా ఒకటే కరెన్సీ, ప్రపంచం కూడా ఒకటే ఏలే కరెన్సీ, అదే క్రిప్టో కరెన్సీ. షేర్ మార్కెట్ కూడా పనికి రాదు. నేను బల్లగుద్ది చెప్తున్నా, రీల్లో కానీ యూట్యూబ్లో కానీ షేర్ మార్కెట్ నేర్చుకోండి. షేర్లో నేను ఇంత సంపాదిస్తున్నా, షేర్ ఎంత నేర్చుకున్నా కూడా క్రిప్టో కరెన్సీకి మించి రాలేదు. ఒక సాహసం, ఏదున్నా కోటీశ్వరుడు కావాలంటే ఇమీడియట్లీ కాలేడు. సరే, కోటీశ్వరుడు కావాలంటే లాటరీలో ఒక్కనికే కోటీశ్వరుడు అవుతాడు, కానీ మిగతా లక్షల మంది కాలేరు. ఏ ఫీల్డ్లో కానీ ఇప్పుడు గేమింగ్ యాప్లు ఉన్నాయి, ఆ యాప్లు ఉన్నాయి, మేము ఎంత సంపాదిస్తున్నాం అంత సంపాదిస్తున్నాం రోజు వేస్తున్నారు. ఎక్కడ ఏ ఫీల్డ్లోనైనా కానివ్వండి, ఏ ఇండస్ట్రీలో కానివ్వండి, ఏ బిజినెస్లో కానీ 1000 మందిలో 1,00,000 మందిలో వస్తేనే ఒక 2 ముంగరికి డబ్బులు వస్తాయి, మిగతా మందికి రావు. కానీ ఇందులో మాత్రం ఫార్మింగ్లో కానీ సీడ్ ఫండింగ్లో కానీ నీ డబ్బులు నీ సేఫ్, నీ ప్లాన్ ప్రకారం. ఇందులో ఈ టైం 190 డేస్లో సీడ్ ఫండింగ్ చేసినా ఫార్మింగ్ చేసినా ఎర్లీ బర్డ్ ఆఫర్లో 1:2 లెక్క డబుల్ అవుతాయని వాడు గ్యారంటీ ఇస్తుండు. ఓ టేబుల్ ఇచ్చాడు, టేబుల్ ఏమన్నాడు? 2 2 4, 2 3 6. ఆ టేబుల్ నువ్వు టేబుల్ అయితే వాడు మారుస్తలేడుగా. అది మాత్రం అర్థం చేసుకోండి, లెక్కలు అర్థం చేసుకోండి, మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోండి. ఇది ఒక ప్లాట్ఫారం. ప్రపంచంలో ఏదైతుందో కొన్ని ప్లాట్ఫారం ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ ఉంది, అసెట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు వస్తున్న ఎన్నో ఉన్నాయి. ఇది కూడా ఒక ప్లాట్ఫారం. క్రిప్టో కరెన్సీ ఉంది, షేర్ మార్కెట్ ఉంది, అన్నీ ఉంది. ఇది కూడా ఒక ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారంలో నీకు లెక్కలు అర్థమవుతుందా లేదా? లెక్కలు అర్థం కావాలంటే మ్యాథమెటిక్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్. వితండవాదం చేయనికి 100 కాదు 10 మంది రాని, 100 మంది రాని, నీ దగ్గర క్వశ్చన్కి ఆన్సర్ ఉందనుకో నువ్వు 1000 మందికి చెప్పగలుగుతావు. నీ దగ్గర క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు అనుకో, అరే సిస్టమ్ ఏడుంది, ఎవడు నడిపిస్తుండు, ఎక్కడున్నాడు, వాడేవాడు, వీడేవాడు, అరే అట్లా మాట్లాడతాం. అలా అంటే గూగులే కానీ, ఫేస్బుకే కానీ, వాట్సాప్ కానీ, ఇంటర్నెట్ కానీ ఎవడున్నాడు, ఎక్కడున్నాడు, ప్రతి ఒక్కరిది నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావా? ప్రతి ఒక్కరి డాటా నువ్వు ఫోన్ నెంబర్ రాసుకుంటున్నావా? ప్రతి ఒక్కరి మేనేజర్ నెంబర్ నువ్వు రాసుకుంటున్నావా? నువ్వు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసిన నీ మేనేజర్ నెంబర్ నీ దగ్గర ఉందా? అకౌంటెంట్ నెంబర్ ఉందా? క్యాషియర్ నెంబర్ ఉందా?
ఎవరిది లేదే. నీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్క నెంబర్ నీ డైరీలో ఉందా? ఎప్పుడు ఉంటుంది? నీ అవసరం, నాకు ఇది అవసరం ఉంది అన్నప్పుడే ఉంటుంది. నీ ట్రాన్సాక్షన్ నడిపించినప్పుడే ఉంటుంది. అది మాత్రం గ్రహించండి. ఇందులో కావాలంటే సిస్టంతో ఫాలో అప్ ఉండాలి, సీనియర్తో ఫాలో ఉండాలి. సీనియర్లు ఉంటారు పోతారు. ఎందుకు అంటే సీనియర్లు ఉండాలి ఆడ కట్టుదిట్టంగా. ఈ దీని మీద నమ్మకం ఉన్నవాళ్ళు 200% ఉన్నారు. మళ్ళీ నీ సీనియర్ నీ దగ్గరికి రావడానికి నేను బల్లగుది, నువ్వు డైరీలో రాసుకోండి, 500% నేను చెప్తున్నా, మళ్ళీ రావాల్సిందే. రాకుండా మాత్రం ఉండడు. ఆయన ఆస్తి ఆయన కాపాడుకుండు. నీ ఆస్తి నువ్వు కాపాడుకోవాలంటే మీటింగ్ అటెండ్ కావాలి, ప్రతి ఒక్కటి ముందడికి వెళ్ళాలి, ఏంది అనేది తెలుసుకోవాలి. ఇంకోటి, మీ టీంని మీ ఎవరైతే సీడ్ ఫండింగ్ చేయించారో, ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరిని ఈ మీటింగ్, ఈ జూమ్ మీటింగ్లో అటెండ్ కామనండి. ఏమింటాము, ఏం చేస్తాము, మాకు ఓపిక లేదు, ఓపిక లేదు. డబ్బులో ఉన్న కసి, ఆకలి సంపాదించాలన్న కసి ఉన్నవాడు మాత్రం వినాల్సిందే. లేదు కాదు కూడదు అంటే ఏమి చేయలేం. మళ్ళా ఏమవుతుంది? అరే నువ్వు చెప్పిన మాట వినలేదు, మేము చేయలేదు అన్న మాటకే వస్తుంది. అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఏందనేది చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కటి నేను మాత్రం చెప్పదలుచుకున్నా, పీవీసీ మేటా నమ్ముకున్న వాళ్ళు, పీవీసీ మేటాను ఏ విధంగా చేసుకున్న వాళ్ళు, మీ యూఎస్డిటీని నేను చెప్తున్నా, మీ యూఎస్డిటీని మీరు కాపాడుకోండి. మీ యూఎస్డి ప్రతి రూపాయికి, ప్రతి యూఎస్డిటీకి వాల్యూ అనేది ఉన్నది. దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనో, ఫార్మింగ్ చేసుకోవాలనో మాత్రం చేసుకోండి. ఇంకో పాయింట్, నేను మరీ ఆయన ఎందుకు వింటున్నా, నేను వింటున్నా కాబట్టి, ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియదు. బిఎన్బి ఛార్జ్ అవుతుంది, అది అవుతుంది అంటే ఆయనకు లెక్కలు అర్థం కాదు. బిఎన్బి ఛార్జ్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ ఏమైతుంది? బిఎన్బి ఛార్జ్ అవుతుంది, వాడు ఇస్తున్నాడు. బిఎన్బి ఛార్జ్ ఎందుకు ఇస్తున్నాడు? మనకు విత్డ్రాల్ ఇస్తున్నాడు. ఆ విత్డ్రాల్ ఇచ్చింది బిఎన్బి కిందికే వెళ్తుంది. సీనియర్ లీడర్లకైతే ఏమి పనికిరాదు. నేను చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. బిఎన్బి అనేది మాకేమైతుందంటే, మళ్ళా ఆ విత్డ్రాల్ ఇచ్చింది బిఎన్బి కన్వర్ట్ చేసుకుంటున్నాం, మళ్ళీ ఫార్మింగ్ చేసుకుంటున్నాం, రీఫార్మింగ్ చేసుకుంటున్నాం. మాకు అగర్ ఎక్కువ ఉన్నాయి, మాకు ఎందుకంటే 10-20 అకౌంట్లు ఉన్న వాళ్ళకు ప్లస్ పాయింట్ అవుతుంది. 1, 2, 3 అకౌంట్లు ఉన్న వాళ్ళకు కాదు. ఎందుకంటే ఎంత చెట్టుకు అంత గాలి. ఇది చెప్తా. ఇది కూడా దేనికి కారణం, రీజన్ చెప్తా. నువ్వు 100 గజాలు తీసుకున్నావు. నీ 100 గజాలకి ఎన్ని కడీలు వాడుతున్నావు, నీ చుట్టూ ఏంది వేస్తున్నావు, నీ ఫినిషింగ్ ఏంది. 200 గజాలు తీసుకున్న వాళ్ళకి ఎంత అవుతుంది, 300 గజాలు తీసుకున్న వాళ్ళకి ఎంత అవుతుంది అంటే అది ఓకే. ఎక్కువ 10 గుంటలు అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్నవారంటే 1/2 ఎకర్, పావు ఎకర్. నువ్వు ఎంత వ్యవసాయం చేస్తే అంత ఉత్పత్తి వస్తుంది. నువ్వు ఎంత పెట్టుబడి పెడితే అంత నీ పెట్టుబడికి రాబడి వస్తుంది. సిస్టాన్ని నమ్మిన వాళ్ళకే, సిస్టమ్ లెక్కలు అర్థమైన వాళ్ళకే. అర్థమైందా? నాకు ఇది కాదు, అర్థమైతలేదని నువ్వు వేరే సిస్టంలో పోయినా నువ్వు ఏమవుతావు? మళ్ళీ అక్కడి నుంచే మొదటి మెట్టే ఎక్కాల్సిందే. మళ్ళీ ఆ సిస్టాన్ని అర్థం చేసుకోవాలంటే టైం బీయింగ్ అనేది పడుతుంది. ఆ టైం బీయింగ్ పట్టే వరకల్లా ఏమైపోతుంది? నీ ఉన్న డబ్బులు ఇంట్లో స్టక్ అవుతాయి, అందులో స్టక్ అవుతాయి, ఇంకో దాంట్లో స్టక్ అవుతాయి. ఏడైనా అంతే కదా. ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేసుకున్నావు అనుకున్నా, టమాటా చేస్తావు, బెండ చేస్తావు, ఇంకో ఎంగ చేస్తావు. ఏమవుతుంది? అరే నేను టమాటా అప్పుడు లేదు కదా, ఇప్పటి నుంచే చేస్తాం అంటే మళ్ళీ టమాటా రేట్ తగ్గుతుంది. తగ్గింది కదా. 100 రూపాయలు 5 కిలోలు, 6 కిలోలు, ఒకటి 8 కిలోలు అంటారు, 100 రూపాయలకు 10 కిలోలు అంటారు. ఇక్కడ ఏంది అనేది
ఆలోచించాల్సింది మీరు. నా డబ్బులు ఎక్కడ పోతున్నాయి, నా డబ్బులు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతున్నాయి, నా డబ్బులు ఎలా డెవలప్ చేసుకోవాలి, నా డబ్బులు సెక్యూర్ ఏంది, నా డబ్బులు నా అల్మారిలో 1,00,000 రూపాయలు పెడితే పడుకున్నా కూడా 1,00,000కు 5 లక్షలు కావాలి. అది ఏ విధంగా కావాలి, దాని ప్లాట్ఫారం ఏంది? మీరు ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఒక మాట మీరున్న టీం ఇందులో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? 140 మంది ఉన్నారు. నేను ఒకటే చెప్పగలుగుతున్నా, నేను సీనియర్ అని నేను గొప్ప చెప్తలేను. ఈ సబ్జెక్ట్లో నాకు అనుభవం ఉంది, ఇందులో నేను ఉన్నది. ఎవరేం చేసుకున్నా నా లెక్కలు నాకున్నాయి, నా సిస్టమ్ నా ఉంది, నా ప్లాట్ఫారం నాకు ఉన్నది. ఎవరన్నా పాత సీనియర్లు ఇంతకన్నా నాకన్నా ఎక్కువ సీనియర్లు తీసుకొచ్చి ఈ ప్లాట్ఫారం మీద మాట్లాడిచ్చి ఒకటే నిజం చెప్పండి, ఒకటే వాళ్ళ క్వశ్చన్ వేయండి, సార్ మీరు ఎందులో వేరే దాంట్లో వేరు, పీవీసీ మేట గొప్పదా, ఇప్పుడు చేస్తున్నది గొప్పదా అని మీరు గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఏ లీడర్కైనా సరే మీరు సార్ మళ్ళీ ఇంట్లో వేరు అండ్ల వేరు వేరే దాంట్లోకి వేరు కదా, ఇది వదిలేసి మళ్ళా ఆ లీడర్ని తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద మాట్లాడి, నేను మొన్న కూడా చెప్పాను, మాట్లాడియాలి, మాట్లాడిచ్చి ఒకటే క్వశ్చన్ వేయాలి, సార్ మీరు ఇందులో పోతురు అందులో పోతురు, మీ మాకన్నా గొప్ప వాళ్ళు మీ టీంని డైవర్ట్ చేశారు, డైవర్ట్ చేసిన మళ్ళీ పీవీసీ మేట గొప్పదా అది గొప్పదా అని ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడిపియండి. నీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఏ లీడర్లు అయినా సరే ఒకటే అంటారు, సార్ పీవీసీ మేటాలు మాత్రం గొప్పది అనుకుంటే నేను ఒకటే చెప్తా, సార్ ఇదే ప్లాట్ఫామ్ మీద ఆ మాటనే చెప్తారు. మళ్ళా ఏదైనా ట్విస్ట్ చేస్తారు, ట్విస్ట్ చేసినా దానికి సమాధానం నేను చెప్తా, ఇంకా లీడర్తో చెప్పిస్తా, ఆయన కూడా తప్పు మాట్లాడతామాట, తప్పు అని చెప్తా. కానీ ఒక్కటి మాత్రం నేను లీడర్స్, మీరు ఏదైతే తాపత్రయపడుతుందో, ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి తాపత్రయపడుతుందో, నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 3 years అయితే నెక్స్ట్ ఇయర్ అవుతుంది, నాకొకటే ఆశ, నాకొకటే కాంక్ష, ఈ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ 500కు ఉన్న ఇప్పుడు 140 మెంబర్స్ ఉన్నారు, నాకు 500,000 మెంబర్స్ మాత్రం రావాల్సిందే. మీ యూఎస్డిటీ మీరు కాపాడుకోవాల్సిందే. సీడ్ ఫండింగ్, ఫార్మింగ్ అండ్ ట్రస్ట్ వ్యాలెట్లో మీ పీవీసీ మెట కాపాడుకోవాల్సిందే. ఎందుకంటే దాని రేంజ్ అనేది ఇప్పుడు ఏం తెలియదు, అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ వేరే కాయిన్స్ పెరుగుతున్నాయి, మనకన్నా తక్కువ కాయిన్స్ పెరుగుతున్నాయి. కానీ ఎప్పుడైతే పీవీసీ మేట పెరిగిందో మీరు కాదు, మీ జేజమ్మ కాదు, కొనలేక నెత్తి కొట్టుకోవాలి. ఇవాళ మీకు విత్డ్రాల్ చేస్తే 500 పీవీసీలు వస్తున్నాయంటే మనం అదృష్టవంతులం. పాయింట్ అర్థం చేసుకొని, అది కూడా మీరు ఆ లెక్కలు అర్థం చేసుకోండి. నిన్న ఒక నేను అనొద్దు, నానా వే అంటే నేను షార్ట్ ఫామ్లో తిడతా ఇక ఇప్పటి నుంచి. ఇక ఒక వే అంటే అంటే వీడి అంటే అంట నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ లేనివాడు వితండవాదం చేయదు. మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడదామా చేద్దామా? ఇక్కడ ఏంటంటే ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకు $5 యూఎస్డిటీ విత్డ్రాల్ వస్తే 500 పీవీసీలు వచ్చాయి. ఆ లెక్కల క్యాల్కులేషన్, ఒక్క సంవత్సరం అదే 500 పీవీసీలు నువ్వు సీడ్ ఫండింగ్లో పెడతావా, బయట పెట్టుకుంటావా? ఓ సంవత్సరం పెట్టుకున్నావు అనుకోండి, 10 రెట్లు పెరిగింది అనుకోండి, నీకు బిఎన్బి ఛార్జీలు, ఇంకా వేరే ఛార్జీలు, ఇంకేదో నీ పర్సనల్ ఛార్జీలు, ఇవన్నీ కొట్టుకపోతాయిగా. ఇదంతా ఎవరి గురించి? మన డెవలప్మెంట్ గురించి, మన సిస్టమ్ తాపత్రయ పడుతుంది. కాబట్టి ఉన్న 2 లక్షల ట్రస్ట్ వ్యాలెట్లో మీతో సంబంధం లేదు, సిస్టానికి ఉన్న 2 లక్షల ట్రస్ట్ వ్యాలెట్తో సంబంధం లేదు. సిస్టమ్ తన తాపత్రయం తన పడుతుంది, అది మాత్రం గ్రహించండి.
మీ ఆస్తి మీరు కాపాడుకోండి. మీ ఆస్తి మీకు సేఫ్ ఉందా లేదా చూసుకోండి. సింపుల్ లాజిక్. నేను చెప్తా వాస్తవంలో. బిట్కిట్లా నేను ఏం చేసిన, ఎయిర్ డ్రాప్ ఉందని చెప్పి, అరే వాడు ఫ్రీ ఇస్తుండని చెప్పి నేను ఒక 2,000 అన్ని ఇన్వెస్ట్ చేసిన. ఇన్వెస్ట్ చేస్తే వాడు ఏం చేసిండు, ఇప్పుడు రేటు బిట్కిట్ ఏమైంది, అప్పుడు సెంట్రల్ ఉండే ఇప్పుడు 7 నుంచి $7 అయింది. వాడు ఏం చేసిండు, నా ఎయిర్ డ్రాప్ లో నేను ఇన్వెస్ట్ చేసింది ప్లస్ వాడు చేసింది మొత్తం తీసేసుకుండు. సస్పెక్ట్ అన్నాడు. సస్పెక్ట్ అంటే నీ కాయిన్ ప్లస్ నేను ఇచ్చిన కాయిన్ నువ్వు పెట్టిన పెట్టుబడి తీసేసా అన్నాడు. వాంతో ఏమైనా ఫైట్ చేయగలుగుతావా? వాంతో ఏమైనా చేయగలుగుతావా? వాడు ఆఫర్ల మీద ఆఫర్ ఇస్తున్నాడు. ఇది ఇలా అది కాదు కదా. నువ్వు పెట్టిన దానికి ఏమి ఇస్తున్నా, నేను ఏం చేస్తున్నా అని చెప్పి సిస్టమ్ చెప్తున్నది. ఇక్కడ కొందరు నిన్న అన్నారు, సార్ మీరు చెప్పారు కదా సార్ మళ్ళీ పెళ్ళవైన ఓపెన్ అవుతుంది అన్నా సార్, మళ్ళీ డీపీలో అవుతుంది అన్నా సార్ అన్నాడు. అరే రామా, ఆ $1000 మీరే కాదురా బాబు, ప్రతి ఒక్కరు అందరు చెప్పారు. మేము కూడా పెట్టుకున్నాం, 100 అకౌంట్లు చెప్పాను, మావి కూడా $1000 అవి ఇయ్యలేదు సార్. అరే ఇచ్చినా ఇవ్వకున్నా రేపు పీవీసీ మేట పెరిగిందనుకో, ఈ $1000 నథింగ్. బ్యాలెన్సింగ్ చేస్తాడేమో, ఏం చేస్తాడేమో, కానీ నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఇదే కాదు, నీ భవిష్యత్తులో నేను సాధిస్తా, నా వృత్తి ధర్మం ఇది, నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, కర్త కర్మ క్రియ నేను నా కుటుంబానికి కానీ నా జీవితానికి కానీ నేను ఏం చేయాలనుకుంటున్నో నేను చేయగలుగుతుంటా. వస్తుందా? నాకు వస్తుంది. ఎప్పుడు? నీ పని మీద, నీవు చేసే వృత్తి మీద నమ్మకం ఉన్నప్పుడు ఆటోమేటిక్ వచ్చే డబ్బులు వస్తాయి. మనమేది కష్టం మీద మనం ఆధారపడాలి. ఇందులో కూడా కష్టాలు 2-3 రకాలు ఉన్నాయి, 100 రకాలు ఉన్నాయి. నీ కష్టం మీద నువ్వు ఏ పరమైన వృత్తి చేస్తున్నావు, ఏ పరమైన నువ్వు కర్త కర్మ క్రియ కావాలనుకుంటున్నావు, నువ్వు చేసే వృత్తి పైన నీ మీద నీ గుండెక చేతుల మీద వేసుకొని సాటిస్ఫాక్షన్ ఉన్నదా లేదా నువ్వు క్రియేట్ చేసుకో. నీకు కానీ నీ భార్యకు కానీ నమ్మకం ఉందా అన్నది క్రియేట్ చేసుకో. నువ్వు చేసే వృత్తి మీద నీ భార్య నమ్మిందా, ఆ సుఖం అనే కష్టం ఉన్నా కూడా ఆ సుఖంగా సంసారం వెళ్ళిపోతుంది. నువ్వు చేసే వృత్తి మీద సిస్టంతో నమ్మకం ఉందా, ఈజీగా వెళ్ళిపోతావు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సూపర్ డూపర్ అవుతుంది. నేనైతే నమ్మకంతో వెళ్తున్నా. ఎందుకంటే ఎన్నో చేసినా కూడా, డైవర్ట్ చేసినా కూడా నమ్మకంతో వెళ్తున్నా. ఆ నమ్మకం పీవీసీ మెట నిలబడుతుంది, చేస్తుంది. ఫార్మింగ్ అనేది కాపాడుకోండి, యూఎస్డిటీ అనేది కాపాడుకొని ఈ గ్రూప్లో నేను మరీ చెప్తున్నా, అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మార్నింగ్ కూడా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవరు కొంటున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయగలుగుకుంటున్నారు, అబ్జర్వేషన్ చాలా ఉంటుంది. చేసినా కూడా నేను లీడర్లకు ఒకటే చెప్పుకుంటున్నా, కొనేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, అమ్మేవాళ్ళు కూడా జాగ్రత్త అమ్ముకోండి, కానీ ఎవ్వరు దిగజారకండి. మీ సీనియర్ లీడర్తోని కమ్యూనికేషన్ చేయండి. మీ సీనియర్ లీడర్తోని ఏమంటున్నాడో కమ్యూనికేషన్ చేయండి. ఈ గ్రూప్లో ఉన్న ఈ జూమ్ మీటింగ్లో జరగబోతున్న శంకర్ గారు కానీ, రాజేష్ గారు కానీ, ఇంకా భాస్కర్ కానీ, ఇంకెవరు కానీ, ధనబనే శంకర్ కానీ కమ్యూనికేషన్ చేయండి. సార్ నేను యూఎస్డిటీ ఇట్లుంది సార్, ఇది సార్ నేను ఇట్లా చేసుకున్నా, ఇది అని కమ్యూనికేషన్ చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నా వినండి. ఇక్కడ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ డబ్బులకు సెక్యూర్ అనేది ఇంపార్టెంట్. ఏ విధంగా వస్తుంది అనేది వాళ్ళు సజెషన్ ఇస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో సలహా ఇస్తారు. ఇదే కాదని ఇస్తారు, చెప్తారు. సార్ వాళ్ళు ఇట్లా ఇస్తారు, నేను ఇట్లా ఇస్తా అంటే ఇస్తారు సార్, వాళ్ళకి కనబడరు సార్. అయితే
సింపుల్ ఇలా ఆల్రెడీ ఇందులో ఎంతమంది ఉన్నారో తెలియదు, పహల్వాన్లు ఉన్నప్పుడు డీపీల గురించి మమ్మల్ని అయితే మీరు నమ్మకపోండి సార్, మీరు డబ్బులు కొట్టండి నేను ఇంతకే ఇస్తా సార్ అన్నారు. మళ్ళీ నేను అందరూ జూమ్ మీటింగ్లో వచ్చారు. అరే ఇది జూమ్ మీటింగ్లో నాలాగా నాతో తోపుగా మళ్ళీ మీటింగ్ మాట్లాడిన వాళ్ళే, నాతో తోపుగా నార్త్లో అంటే హిందీలో మాట్లాడిన వాళ్ళే. అరే నీ అమ్మాయినా పలానా శివకుమార్ గారు బాగా మాట్లాడుతున్నా అని చెప్పి, అరే సార్ సూపర్ సార్ మీరు మాట్లాడింది, ఏమి సార్ నేను ఇంత ఇస్తా సార్ మీరు అమౌంట్ కొట్టండి అనగానే కథం నేను కాస్తారని మళ్ళీ చెప్పగలుగుతా. మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. డీపీలు కొట్టి డబ్బులు కొడతా అన్న మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫోన్ పేలో గూగుల్ పేలో మోసాలు కాదు, ఇందులో కూడా మోసాలు జరిగాయి. డీపీలు కొట్టిన తర్వాత డబ్బులు కొడతా అన్నారు, ఆ లీడర్ లేడు, స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. సరిపోదా? ట్రస్ట్ వ్యాలెట్లు సార్, ట్రస్ట్ వ్యాలెట్లు అయితే సార్ మేము మీటింగ్లలో విన్నాం సార్, అమెంతిస్ట్ అకౌంట్ సార్, వాళ్ళు ఇలా కొట్టగానే కొట్టు అని అంటే ఇక్కడ సీనియర్ మీ అప్లైనర్తో కమ్యూనికేషన్ చేయక మిస్గైడెన్స్ అయ్యి ఆ లీడర్లను తప్పు బట్టి ఇంకో లీడర్లు పట్టుకుంటా అని చెప్పి పట్టుకొని అమెంతిస్ట్ అకౌంట్ ఏంది డీపీలు ట్రస్ట్ వ్యాలెట్ కన్వర్ట్ చేయడానికి మోసపోయారు సార్. మోసం చేసే వాళ్ళు కూడా ఏంది, వాళ్ళు ఏ నమ్మకంతో మోసం చేశారు? ఇవి కూడా డబ్బులు, ఈ డీపీలు కూడా మనకు కన్వర్ట్ అయితే మనకు డబ్బులు అయితే అనే నమ్మకంతో మోసం చేశారు. మోసం చేసేవాడు నమ్ముతున్నాడు, పెట్టుబడి పెట్టేటాడు నమ్మట్లేదే. మోసం చేసేవాడు ఏ నమ్మకంతో మోసం చేస్తున్నాడు? ఇవి డబ్బులు, ఈ యూఎస్డిటీలు నాకు క్యాష్ అవుతాయి, ఈ డీపీలు నాకు క్యాష్ అవుతాయి అని మోసం చేస్తున్నాడు సార్. ఏ భరోసా మీద మోసం చేశాడు వాడు? ఏ నమ్మకంతో మోసం చేశాడు? సిస్టమ్ ఉంటుందని మోసం చేశాడా? సిస్టమ్ మునుగుతుందని మోసం చేశాడా? సిస్టమ్ ఎక్కడో వెళ్ళిపోతుందని మోసం చేశాడా? మోసం చేసేవాడికి నమ్మకం ఉంది, కానీ నిజాయితీగా ఉన్నవానికి నమ్మకం లేదే, పెట్టుబడి పెట్టేయడానికి నమ్మకం లేదే. అది మీరు గ్రహించండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి చెప్పాలంటే భగవద్గీత ఎంత ఉందో నా దగ్గర అంత ఉన్నది, శ్లోకాలు చెప్పడానికి చాలా ఉన్నది. కాబట్టి నిన్న నాకెందుకంటే నేను మొన్న మాట్లాడాను, నిన్న యూట్యూబ్లో కొన్ని వీడియో పెట్టాను, ఒక అతను మాట్లాడిన ఆ మాటకు నేను వ్యక్తపరుస్తున్నాను. అతను ఉన్నాడో లేదో తెలియదు ఈ గ్రూప్లో. అతను ఉంటే నాకు ఒక్కసారి ఉంటే మాత్రం సార్ అన్నాడు, మీరు 100 రోజులు కంటిన్యూగా మీటింగ్ అటెండ్ కండి, మీకు అర్థమవుతుంది అని అన్నాడు మొన్న. మరి అంత ఉన్నవాడు మన 100 రూపాయలు. శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్, అడ్వాన్స్. గుడ్ ఈవినింగ్. నేనేనండి అతనితో మాట్లాడింది ఇలా, నాకు 20 లక్షలు పెట్టా, 10 లక్షలు పెట్టా, నాకు రాలేదంటే నాకు వచ్చినాయి అయ్యా, నేను 40 ట్రస్ట్ వ్యాలెట్లు చేసుకుని ఇలా విత్డ్రాలు పెట్టుకొని కొన్ని బిఎన్బిలు, కొన్ని సీడ్ ఫండింగ్ ఇలా కొన్ని అమ్ముకుంటున్నాను నేను అని అతనికి ఎంత చేసినా అసలు వినే పరిస్థితి లేడు. అంత వితండవాదం. అదే వితండవాదం అంటే సార్ ఇక్కడ తను పెట్టలే 9 లక్షలు 10 లక్షలు కాదు, ఈవెన్ నేను చెప్తున్నా కదా 3 లక్షలు పెట్టినా కూడా వాల్యూ అనేది తెలుస్తుంది. ఇక్కడ నేను ప్రతి ఒక్కరు చెప్పగలుగుతున్నా, పెట్టినవాడు ఒర్రడు. ఎప్పుడంటే నువ్వు సార్ నేను మీకు అన్నం పెట్టడానికి ఇస్తరాకు మొత్తం పెట్టాను, ఇస్తరాకులో అన్నం పెట్టాను, నెయ్యి పెట్టాను, పచ్చడి పెట్టాను, పప్పన్నం పెట్టాను, ఆకుకూర పెట్టాను, అన్ని పెట్టాను. మీరేం చేస్తారు? దాన్ని తినడానికి ఆస్వాదిస్తారు తప్ప ఆర్గ్యుమెంట్ చేయరు. అవును. ఇక్కడ ఏంది, నేను పెట్టాను అని అంటున్నారు. ఇక్కడ ఎందుకంటే మనకు కనబడట్లేదు. నేను 9 లక్షలు పెట్టాను, నేను చూపిస్తా సార్ అని రాజేష్ గారితో వాగ్వాదం చేస్తున్నాడు. సార్ చూపియండి, ఒక్కసారి చూపియండి అని అన్నాం అనుకోండి, చూపిస్తా సార్ అన్నాడు.
అరే చూపియండి సార్, మీరు ఏ డేట్లో పెట్టారు, ఎంత పెట్టారు, ఏ విధంగా పెట్టారు అని చూపేదాను అనుకో. లేదు, మనం ఎందుకు అనలేదు, పెట్టినాను మాట మీద. రాజేష్ గారు మీరు పెట్టిండొచ్చు అని అన్నారు. నేను మీతో అదే పెట్టండి, చూపియండి ఏ టైంలో పెట్టారు, మీరు ఎన్ని విత్డ్రాల్ చేశారు. గంట కాదు మన మన అంటున్న అటువంటి సార్ ఆల్రెడీ అన్నారు, కానీ ఏంటంటే ఆ సారు మాట మళ్ళీ మార్చేస్తా సార్. నేను అదే అంటున్నాను, మనం పర్సనల్ గా ఇప్పుడు జూమ్ మీటింగ్ కాకుండా గూగుల్ మీట్ లో సార్ మీరు పెట్టిన అంటున్నారు, మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ కి నా దగ్గర ఇప్పుడు 5 లీడర్లు కాదు ఇంకా 10 మంది లీడర్లు కూర్చోబెట్టుకున్నాం. మనం పర్సనల్ గా మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా నీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాం. ఓపిక ఉందా, నేర్చుకోవడానికి ఉందా, తపనుందా? వితండవాదం చేయడానికి గొప్పం కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇష్టం ఉండాలి. నేను 9 లక్షలు 10 లక్షలు పెట్టినా అంటే నా 9-10 లక్షలు రావడానికి నేను ఏం చేయాలి సార్, నేను ఏం నేర్చుకోవాలి సార్ అనే సహనం ఉండాలి. ఇక్కడ ఫాలో అప్ ఉండాలి. సిస్టమ్ ఏం చెప్తుంది, సిస్టమ్ ఏ విధంగా వస్తుంది సార్. నీకు సింపుల్ లాజిక్ సార్, నువ్వు 10 లక్షలు ఒక్కరికి అప్పిచ్చావు, నువ్వు తాడోపీడ అంటే రాడు, నువ్వు కోటి పోరా అంటాడు. అయ్యప్ప అనుకొని ఏ విధంగా అనుకొని బండ కింద చెయ్యిరికింది, నువ్వు ఆ నెంబడి బతిలాడుతుండాలి. ఆడు బాగుండాలి అని బీపీ షుగర్ రావద్దు, నాకు రావద్దు. ఏందనేది అలా ఫాలోఅప్ చేయాలి. వాడు నిజాయితీగా మాట్లాడుతుండా లేదా చూసుకో, నిజాయితీగా ఉన్నాడా లేదా చూసుకో. నిజాయితీగా లేడు అంటే 10 మంది పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెట్టు, వాడు నిజాయితీగా ఉందా లేదా వాళ్ళే చెప్తారు పెద్ద మనుషులు. ఇక్కడ సిస్టంతో మనం పోరాడుతున్నాం, సిస్టంతో సహా 100,000 మంది ఉన్నాం మనము. నువ్వెంతనో మేము కూడా అంతే, నువ్వెట్లా పెట్టుబడి పెట్టినామో మేము కూడా పెట్టుబడి పెట్టినాం. సిస్టంతో ఫాలో అప్ ఉన్నాం, సిస్టంతో మేము తింటున్నాము, సిస్టంతో మేము ఉన్నాము. ఏ విధంగా అనేది నువ్వు ఫాలో అప్ ఉండు, మాతో సహా ఉండు. నువ్వు పెట్టాం, మేము కూడా పెట్టినాం. పెట్టినప్పుడు సార్ ఇట్లా పెట్టినా మరి ఎట్లా చేద్దాం సార్ అని సలహా తీసుకోవాలి తప్ప నువ్వు సిస్టాన్ని మనం తయారు చేయలే, సిస్టమ్ గ్యారంటీ ఇయ్యము అన్నారు రాజేష్ గారు. టోకన్ ఎప్పుడు పెరుగుతుందో అని. అరే ఇయ్యమ్మా, పెరిగేది నా చేతిలో ఉంటే, మాన్యువల్గా నేనుంటే నేను ఎప్పుడు పెంచాలో షేర్ మార్కెట్ పెంచుతుండే. షేర్ మార్కెట్ ఉంది, మాఫియా సార్. షేర్ మార్కెట్లో పిక్చరే చేశాడు అన్ని. బ్యాంకింగ్ రిసిప్ట్ బిఆర్ అంటే బ్యాంకింగ్ రిసిప్ట్తోనే అప్పుడు కంప్యూటర్ లేకముందే బ్యాంకింగ్ రిసిప్ట్ మాఫియా చేసి 2,000 ఫైన్ 2,000 10,000 ఫైన్ కట్టి బయటకు వచ్చాడు సార్. ఎవరు, ఆ పేరు గుర్తొస్తలేదు నాకు ఇప్పుడు. షేర్ మార్కెట్లో ఆ సినిమానే ఉంది సార్, అది పెద్ద సినిమా. ఓటీటీలో 4-5 చాప్టర్స్ ఉంది, అంటే 6-8 గంటలు ఉంది ఆ సినిమా. వాడు ఒకటే గేమ్ ఆడిన డబ్బులతోని. కానీ ఆ రియాలిటీతోని నీకు ఇక్కడ క్రిప్టోలో నడవదు సార్. అది క్రిప్టోలో నడవదు. ఆషర్ మీద క్రిప్టోలో మాత్రం నడవదు సార్. క్రిప్టోలో ఎవరు మాన్యువల్ ఉండదు సార్. క్రిప్టోలో ఏం చేయాలి, క్రిప్టోలో మాన్యువల్ ఉన్నా ఏదున్నా కాయిన్ మార్కెట్ లో మీరు గుర్తుపట్టండి, ఏది మాన్యువల్ ఏది ఏం చేస్తుంది. ఎస్ వరల్డ్ కియో మార్కెట్ ఇంకో కియో 500 రూపాయలకి ఆడోళ్ళని మొత్తం మోసం చేశాడు వాడు. అది ఎవరో కాదు, మా జమలరామ్ ఫ్రెండే అతను. ఏం చేశాడు, అన్ని మోసం చేశాడు. ఏం చేశాడు, పోయి జైల్లో కూర్చున్నాడు. ఏం చేయాలి, ఉన్న డబ్బులన్నీ వేసినాడు, సెటిల్మెంట్ చేసుకొని బయటకు వచ్చాడు. సార్ ఇది పిక్చర్, వాళ్ళు చేసింది కూడా వాళ్ళకి తెలుసు, మేము ఇంత మోసం చేస్తున్నాం తెలుసు. తెలిసినా కూడా ఆర్యాపార్, నేను జీవితంలో ఆర్యాపార్, అరే ఈ అర్షద్ మేధాతోని అనుకో జ్ఞానోదయం, నేను కూడా ఇట్లా చేయగలుగుతాను, నేను కూడా ఇట్లా కాయిన్ క్రియేట్ చేయగలుగుతాను సార్. ఇన్ని ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్న 140 మంది 120 మంది ప్రతి ఒక్క 1,00,000 పెడతాం సార్. 1,40,00,000 ఒక కాయిన్ క్రియేట్ చేస్తాం సార్. మనమే ఒక కాయిన్ క్రియేట్ చేద్దాం, మనమే ఒక చేయగలుగుతాం. ఆ నాలెడ్జ్ అందరితో ఒక యూనిటీ ఉండాలి, ఓ ఫార్మింగ్ ఉండాలి. ఆ కాయిన్ ఏం పోతుందని కొద్దిగా హైప్ క్రియేట్ చేయాలి. పివిసి మేట ఇప్పుడు సంవత్సరంలో వచ్చిందా 2 సంవత్సరాలు ఉంది, 8 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం సార్.
వాడు ఏం చేయాలనుకుంటుండో, ఏం చేయదలుచుకుంటుండో తాపత్రయపడుతుంది సార్. వాడు మన కస్టమర్ మీద ఆధారపడలే, కానీ మన డేటా ఉంది. మన కస్టమర్ని ఏడ వాడుకోవాలన్నా వాడుకుంటాడు. ఏం చేయాలంట ఫేస్బుక్ కోడ్ కూడా క్రియేట్ చేసిండు ఆ మెటావర్స్. ఫేస్బుక్ కోడ్ కూడా ఫ్రీ ఇచ్చాడు ఫేస్బుక్ కోడ్, కానీ గెలిచిండా? మెటావర్స్ ఇదే మెటావర్స్ అనుకో. ఫేస్బుక్ కోడ్ ఆల్రెడీ డెవలప్ అయిన ఉన్నాడు, ఇన్స్టాగ్రామ్ ఉన్నాడు, క్రియేట్ చేశారు సార్. వాళ్ళు సక్సెస్ కాలే. ఏడుంది ఫేస్బుక్ మెటావర్స్? ఫ్రీగా ఇచ్చాడు సార్, కానీ రాలేగా బయటికి. ఎన్నో ఎంతో మంది ఉన్నారు ఫేస్బుక్, ప్రపంచం మొత్తం వాడుతున్నారు ఫేస్బుక్, కానీ ఎందుకు సక్సెస్ కాలేకపోయింది? ఫేస్బుక్ మెటావర్స్ క్రియేట్ చేసింది, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ఫ్రీ ఇచ్చింది, ఎందుకు సక్సెస్ కాలేకపోయింది? మరి ప్రతి ఒక్క ఫోన్లో ఫేస్బుక్ ఉంది కదా, ఎందుకు సక్సెస్ కాలేకపోయింది? దానికి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అది గ్రహించండి మీరు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇంకా ఏదో ఉంది. ఎందుకు వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు? ఒక టోకన్ క్రియేట్ చేసి ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు? పీవీసీ మెటా కన్నా గొప్పలే కదా వాళ్ళు, ఎందుకు నిలబడలేకపోతున్నారు? వాళ్ళకి ఏంటంటే మాకు ఇంటర్నెట్ మీద మాకు డాటా యూజ్ చేసుకున్న వాళ్ళు అదే, ఎందుకంటే పుణ్యానికి వచ్చిన పైసలు మాకు అదే చాలు సార్. నువ్వు డాటా రీఛార్జ్ చేస్తున్నావు అదే, ఎందుకంటే ఫ్రీగా తిన్నా అలవాటు పడ్డాను. ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు సార్, పెట్టలేరు కూడా, పెట్టుమని కూడా అనలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి దమ్ము లేదు. పెట్టిన దానికి మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి దమ్ము లేదు. ఎంత కాడుకు నువ్వు రీఛార్జ్ చేసిన ఫోనే కానీ, నువ్వు రీఛార్జ్ చేసిన డాటా కానీ ఫ్రీగా వాళ్ళు తింటున్నారు. ఫ్రీగా తిన్న వాళ్ళకు ఇచ్చే ఉన్నది మనసు ఉండదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు రీఛార్జ్ చేస్తున్న ఫోన్కి, నువ్వు రీఛార్జ్ చేస్తున్న డాటాకు వాళ్ళకి ఫ్రీ వస్తుంది. ఫ్రీగా తిన్న వాళ్ళకి ఏంది, మళ్ళీ తిరిగి ఇవ్వమనంటే ఆ మనస్సు ఉండదు వాళ్ళకు. 100 రెట్లు ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వలేరు. అందుగురించే వాళ్ళు సక్సెస్ క్రియేట్ చేశారు, కానీ వాళ్ళు సక్సెస్ కాలేరు. కారు కూడా నాకెందుకురా, నేను ఇవాళ ప్రతి నెల నువ్వు రీఛార్జ్ చేస్తున్నావు, రీఛార్జ్ చేయగానే నాకు డబ్బులు కడుపు నిండుతున్నాయి, నేను మళ్ళీ నీకు తిరిగి ఇవ్వాలా? నువ్వు వద్దన్నా నాకు పైసలు ఇస్తున్నావు, మళ్ళీ నేను తిరిగి నీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనే మెంటాలిటీ. ఆల్రెడీ మేము కోటీశ్వర్లం, మాకు అవసరం. 5 జనాలు ఎట్లన్నా పిచ్చోళ్ళు, వద్దన్నా లేదన్నా రీఛార్జ్ చేసుకుంటారు. శాటిలైట్ మీదికి పంపించారు, రీఛార్జ్ చేస్తున్నారు. పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, మార్కెట్లో ఏం నడుస్తుంది, ఏ విధంగా ఎట్లా పోవాలి. కొందరు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, సార్ గ్యారంటీ ఏంది? మ్యూచువల్ ఫండ్ అంటే మాకు గ్యారంటీ, ఇన్సూరెన్స్ అంటే గ్యారంటీ, ఇదేంది? ఎల్ఐసి అంటే గ్యారంటీ, మీదేంది? సార్ ఎల్ఐసి వాడు మీ దగ్గర ₹1,00,000 తీసుకొని నీ ₹1,00,000 లక్ష రానికి 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇస్తాడు సార్. నువ్వు సచ్చిన తర్వాత ఇస్తాడు మ్యూచువల్ ఫండ్ వాడు. నేను కూడా ఇస్తా, నువ్వు ఈఎంఐలో పట్టుకో, నీకు కూడా నీ కోటికి మళ్ళీ నువ్వు లోన్ కట్టుకున్నా నీ కోటికి కోటి ఇస్తా. ఎప్పుడు ఆ డబ్బులన్నీ రొటేషన్ చేసుకొని మిగతా ఇస్తాడు వాడు కూడా. నీ డబ్బులు తీసుకొని వేరే దగ్గర రొటేషన్ చేసుకొని మిగతా మీకు ఇస్తాడు. పడ్డదా పడుతుంది, లేస్తుందా లేవదు. వాడు ఒక్కటే, వాడు ఏదైతే ఫార్మాలిటీస్ ఇస్తున్నాడో మీరు కళ్ళు మూసుకొని సంతకం పెడతాడు. మీరు ఆ ఫార్మాలిటీస్ చదివిన తర్వాత సిగ్నేచర్ పెట్టండి. ఆ ఫార్మాలిటీస్ లో ఈ డౌట్ ఉంది అని ఒక క్వశ్చన్ వేయండి, వానికి వేయలేరు. ఎల్ఐసిలో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, మ్యూచువల్ ఫండ్లో కానీ వాడిచ్చే ఫార్మాలిటీలో మీరు ఖాళీ వాడు చెప్పిన ప్లానే చెప్తాడు, కానీ వాడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో
కండిషన్ అప్లై. ఏ టీవీలో ఏ రేడియో ఎఫ్ఎంలో కానీ అన్ని టకటగా చెప్తారు కండిషన్ అప్లై. ఆ కండిషన్ అప్లై కూడా నీ చెవులో పడదు. అడ్వర్టైజ్మెంట్ సార్. ఇక్కడ కూడా మనం ఏంటంటే తాపత్రయం ఇక్కడ అంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చినాము, ఒక సిస్టమ్ ముందుకు వచ్చింది. ఆ సిస్టమ్ ఏ విధంగా నా ఉన్న కస్టమర్లను ముందుకు తీసుకెళ్లాలని తాపత్రయపడుతుంది. ఇక్కడ ఏంటంటే స్టార్ట్అవుట్ సార్. ఇక్కడ ఏంటంటే పర్ల్ బ్యాండ్ లో 80 లక్షల మంది ఉన్నారు. 80 లక్షల మందిలో ట్రస్ట్ వాలెట్ ఎంతమంది చేసుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ 80 లక్షల మందిలో ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. ఎందుకంటే నావే పర్సనల్ గా నా టీంలోనే 1000 నుంచి 10,000 అకౌంట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి 1000 నుంచి 1000. నాది సింపుల్ లాజిక్. మనిషికి 1000 ఉన్నాయి, 10 మందికి 10,000 ఉన్నాయి అకౌంట్లు. అంటే అర్థం చేసుకోండి, అన్ని అకౌంట్లు ఉన్నా కూడా సిస్టమ్ 80 లక్షల మంది అయినా 80 లక్షల మందిలో సార్ట్అవుట్ చేసుకోండి, మర్జ్ చేసుకోండి. అక్కడ కూడా ఏమవుతుంది అంటే డిపి నుంచి మళ్ళా ట్రస్ట్ డిపి నుంచి ఒక అకౌంట్లో నుంచి ఇంకో అకౌంట్లో మారడానికి అన్ని డే అండ్ నైట్ మేము కష్టపడ్డాం, డే అండ్ నైట్ మేము చేసాము. వచ్చినా కూడా మళ్ళీ ఇందులోకి నుంచి ఇందులో కన్వర్ట్ చేయడానికి మాకు నిద్రలే సరిపోలేదు. మళ్ళీ అందులో నుంచి ట్రస్ట్ వాలెట్ చేయడానికి ఇప్పుడు నిన్న అన్న సార్కే, సార్ మేము 1000 డీపీలు ఆయన కష్టపడలే, 1000 డీపీలు మేము ఫార్మింగ్ చేసాం. 1000 డీపీలు ఆయన సొంతవి కావు, ఆయన ఏదో అకౌంట్లోకి నుంచి 1000 డీపీలు అనలేసి ఆ డీపీలు మళ్ళీ మేము ఫార్మింగ్ చేసాం. ఇంకోటి దానపల్లి శంకర్ గారు పర్సనల్ గా చేసామంటే నేను పర్సనల్ చేసినా రాలేదంట అని అన్నాడు. సార్ పర్సనల్ చేసాయి నా కస్టమర్లే, పర్సనల్ గా చేసినా మాత్రం వచ్చినాయి. ఏదైతే అకౌంట్లో 1000 డీపీలు చేసుకున్నారో అవి రాలేదు, ఎవ్వరికి రాలేదు. ఇప్పుడు క్వశ్చన్ వేసినా కూడా నిజాయితీ ఉండాలి, చెప్పడానికి కూడా నిజాయితీ ఉండాలి. తన దగ్గర నిజాయితీ లేదు. ఎందుకంటే మళ్ళీ ఈ వాయిస్ అనేది నాకు రేపు యూట్యూబ్లో వస్తుంది కాబట్టి నేను యూట్యూబ్లో వాయిస్లో కూడా నేను చెప్తున్నా. తన అడిగిన దాంట్లో ఎవరైనా ఇన్నవాళ్ళు వింటారు, దానికి దీనికి కంపారిజన్ మాత్రం పక్కా ఉంటుంది. నేను అందుగురించే చెప్తున్నాను, అతను అడిగిన దాంట్లో నిజాయితీ లేదు. నిజాయితీ ఉన్న నీకు నిజాయితీ క్వశ్చన్స్ ఉంటే మా దగ్గర జవాబులు ఉన్నాయి. నిజాయితీగా నువ్వు పీవీసీ మేటకు ద్వేషం ఉన్నా దానికి మా దగ్గర జవాబులు ఉన్నాయి. ఆ పీవీసీ మేట ఏం చేయబోతుందో మా జవాబులు ఉన్నాయి. ఓపిక అనేది నీ దగ్గర ఉండాలి. క్వశ్చన్ వేసే ఇనే ఓపిక మీ క్వశ్చన్కి మా దగ్గర ఆన్సర్ ఉంది. మీ క్వశ్చన్ వేసినా మా దగ్గర ఓపిక ఉన్నది, జవాబు చెప్పడానికి మా దగ్గర జవాబు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కటి నేను ఒక్కటే ఈ సభాముఖంలో నేను చెప్పాలనుకుంటున్నా, ఏమనుకుంటున్నా అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ సార్ రేపు ఫస్ట్ తర్వాత మీ టీంలో ఎంతమంది ఉన్నారు? ఇవాళ 140 మెంబర్స్ 120, రేపు 300. మనిషికి ఒక్కరినే తీసుకురండి. ఇది ఎందుకంటే అవేర్నెస్. మేము వర్చువల్లో 1000 మందిని తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ వర్చువల్లో తీసుకోవడానికి టైం కుదరదు, రాదు. ఈ జూమ్ మీటింగ్లలో ఈ ప్లాట్ఫారంలో ఇది కూడా ఒక స్టేజే, ఇది కూడా ఒక ప్లాట్ఫారమే. ఇందులో కూడా మంచి లీడర్లు ఉన్నారు, ఇందులో కూడా మంచి వక్తలు ఉన్నారు, ఇందులో కూడా అనుభవ ఆజ్ఞులు ఉన్నారు. మీ జవాబుకు మా దగ్గర ఉన్నది, మీ క్వశ్చన్కి మా దగ్గర జవాబు ఉన్నది. ఓపిక మీ దగ్గర ఉండాలి. మీ డబ్బులు ప్రతి ఒక్క రూపాయి సేఫే. కాదు కూడదు అంటే నేను ఏం చేయలేను, ఎవరేం చేయలేదు. కానీ దాన్ని ఏ విధంగా తీసుకోవాలనేది ఉండాలి. నీ ఆస్తిని ఏ విధంగా సంపాదించుకోవాలనేది ఉండాలి. ఇక్కడ మాత్రం రియల్ ఎస్టేట్ భాషలో చెప్పాలంటే ఇక్కడ ఏ గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ఇక్కడ ఏ లావణ్య పట్ట లేదు, ఇక్కడ ఏ ఇనాం భూములు లేవు, ఏవి లేవు. పాయింట్ అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ ఉన్న డబ్బులు నీవు క్యాష్ చేసుకోవాలంటే ఈ సిస్టంతో ఫాలో అప్ అయితే ఉండాలి. ఈ సిస్టమ్ ఏం చేస్తుందో దాంతో ఫాలో అప్ ఉండాలి. ఈ సిస్టంతో ఒక్కటే ఒక వ్యవసాయం చేసే రైతు ఏదుందో ఇక్కడ కూడా అదే భాష ఉన్నది. ప్రపంచంలో రైతే వెన్నుముక్క అనేది ఏముందో మన పీవీసీ మేటాలో కూడా రైతే విధంగా కష్టపడుతున్నారో పీవీసీ మేటాలో అదే భాష అదే ఉన్నది. ఇక్కడ సీడ్ ఫండింగే కానీ
సీడ్ ఫార్మింగే కానీ రీఫార్మింగే కానీ. అంటే పాయింట్ అర్థం చేసుకోండి, ఇక్కడ ఒక తోట పెట్టాలన్నా విత్తనం పెట్టాలన్నా మళ్ళా ఆ తోటలకించి మళ్ళా పండును అంటే మరి రీఫార్మింగ్ చేయాలన్నా వ్యవసాయం పద్ధతిలో వ్యవసాయం ఫార్ములానే ఉన్నది. ఈ ఫార్ములా ఈ సిస్టమ్ ఫార్ములా మాత్రం అదే ఉంటది. ఫార్ములా వచ్చిందంటే a+b² ఎంతనో a+b 2a 2ab + c² అదే ఉంటది తప్ప మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అనేది నీ దగ్గర ఉండాలి. ఆ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అనేది నువ్వు చెప్పకున్నా ఈ జూమ్ మీటింగ్ లో వస్తే మా ఇంట్లో రాండి, నీ డౌట్ కి 4 లీడర్లు ఉంటారు, వ్యక్తపరుస్తారు. ఈ 4 లీడర్లు మీ దగ్గర రాలేరు కదా, ఎందుకంటే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు, జిల్లాకు వాళ్ళు ఉన్నారు, తాలూకాకు వాళ్ళు ఉన్నారు వక్తలు. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లాట్ఫామ్ రమ్మాలి. మీరు వినండి, రండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళే రండి. ఆల్రెడీ నీ పీవీసీ బెండ పిలవని డీపీలు ఏమైనాయని తెలుసుకోవడానికి రండి. అవి ఉంటాయా వస్తాయా అనేది తెలుసుకోవడానికి రండి. అవి వచ్చేది ఉంటే ఇలానే వస్తాయి. కానీ అంతలోపల మీరు ఒక ట్రస్ట్ వాలెట్ క్రియేట్ చేసుకోండి, ఒక సీడ్ ఫండింగ్ క్రియేట్ చేసుకోండి. ఇంతకుముందు 6,000 ఉండే, ఇప్పుడు 1,000-2,000 ఉన్నాయి. ఆ 2,000తో సీడ్ ఫండింగ్ చేసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని మీ టీంకి చెప్పండి. చెప్పి ముందుకు మన పీవీసీ మేటాను ఈ అడ్వర్టైజ్మెంట్ తో మనం ముందుకు వెళ్తే మన పీవీసీ మేటా మీరున్నా లేకున్నా పీవీసీ మేటా డెవలప్ అవుతుంది. అదైతే వాస్తవం. కానీ ఎందుకంటే మన ఆల్రెడీ టీంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగుపడతారనే ఆశ. సార్ మేము ఆల్రెడీ ఇంకా పెట్టించాం, మా టీం ఇంత ఉంది, మా పని చేయట్లేదు అంటే ఫాలోఅప్ లేదు. మనం ఆ సిస్టంతో ఫాలోఅప్ ఉన్నాం. సిస్టంతో ఫాలోఅప్ ఉండాలి, టీంతో ఫాలోఅప్ ఉండాలి. సార్ మీ పెట్టిన దానికి మేము ఉన్నాము, మా సిస్టమ్ ఇంకా ఉన్నది, బతికే ఉన్నది. మా సిస్టమ్ ఏం కావాలి, మా సిస్టమ్ వేరే సిస్టమ్ లాగా ఇస్తాము అని మభ్యపెట్టట్లే. వేరే సిస్టమ్ లాగా అక్కడ మేము మెట్రో స్టేషన్లలో అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు, బూజ్ ఖలీఫాలో మేము అడ్వర్టైజ్ చేయట్లేదు. చేయాలనుకుంటే మేము చేయొచ్చు, కానీ చేయట్లే. సార్ మీ డబ్బులు కదా సార్. మా దగ్గర ఆఫీస్ లేకున్నా కూడా మీకు మా ఆఫీస్ లేదు, మీ వేరే వాళ్ళ ఆఫీసు హైటెక్ సిటీలో పెట్టాము. ఎవరి డబ్బులతో పెట్టాము? హైటెక్ సిటీలో పెట్టి మీ డబ్బులతో పెట్టాడు, కిరాయిలు కట్టాడు, మళ్ళీ ఆఫీస్ తీసేశాడు. ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆల్రెడీ అన్ని ఉన్న వాళ్ళు ఇన్ని ఉన్నారు. ఈ మాట అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఆఫీస్ లేదు, ఆ ఆఫీసులో ఉన్న పనిచేసే వాళ్ళు మీడియా ముంగడికి వచ్చి మాకు 6 నెలల నుంచి జీతం ఇవ్వాలని చెప్తున్నారు. ఆల్రెడీ మీరు పెట్టిన డబ్బులకు నేను ఒకటే చెప్పాను వాళ్ళకు, సార్ మీరు అందులో పెడుతున్నారు, మీ డబ్బులు మీ ఇంట్రెస్ట్ తోనే వాడు బాగుపడుతున్నాడు సార్. మీకు సీఈఓ కనబడుతున్నాడు, వాడి ముఖం కనబడుతుంది. పెరవైన మీ ఒకటే అన్నారు, అరే పెరవైన ఆఫీస్ కాదు మాకు ఆఫీస్. అది సార్ ఆఫీస్ కనబడుతుంది సార్. మీరు ఇచ్చిన డబ్బులతోని, మీ ఇంట్రెస్ట్ డబ్బులతోని ఎంతసేపు సార్. వాడైతే హైటెక్ సిటీలో కొనలే కదా ఆఫీసు, కిరాయికి తీసుకున్నాడు, రెంట్ తీసుకున్నాడు. రెంట్ కడతాడు, 1 సంవత్సరం కడతాడు, ఆఫీస్ ఉందని చూపిస్తాడు. సింపుల్, 1 కోటి రూపాయలు రెంట్ కడతాడు. ఆ 1 కోటి రూపాయలతో మీరు 100 కోట్లు తీసుకుంటాడు. కానీ 100 కోట్లలో 1 కోటి రూపాయలు ఒక నథింగ్. మిగతా 99 కోట్లు వాడు జోలు వేసుకున్నాడు కదా. అది ఎవరు గ్రహించలే. సార్ పెరోల్మైన్కి ఆఫీస్ లేదు, వీడు ఆఫీస్ ఉంది అని చెప్పి మాట వితండవాదం చేశారు. కానీ ఏమైంది? కానీ పెరోల్మైన్ పీవీసీ మేట కన్వర్ట్ చేసింది కదా. ఇప్పుడు కూడా పీవీసీ మేట ఇంకో సిస్టంతో, అంటే సిస్టమ్ కాదు, ఇంకో ఫాలోఅప్ చేస్తున్నది. అది ఎవరు గ్రహిస్తలేరు, నేను కూడా నమ్ముతలేను. అది ఎంతవరకు అనేది డిస్కషన్ అవుతున్నది. రేపు ఎక్స్చేంజర్ కూడా తీసుకురావచ్చు. ఇవాళ బిట్క్విట్ ఎక్స్చేంజర్ డైరెక్ట్ వచ్చింది, కానీ ఏ ఉద్దేశంతో వచ్చింది? ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు $7 ఇచ్చింది. తర్వాత ఏమిస్తుంది అది కూడా గ్రహించాలి.
ఫాలో అప్ ఉండాలి. నువ్వు మార్కెట్లో ఉన్నావు, ఏది మంచు ఏది చెడు అనేది గ్రహించాల్సిన బాధ్యత నీది ఉంది. నీ రూపాయికి నువ్వు వాల్యూ ఉంది. ఎవరైతే నిన్న ఎవరో మాట్లాడారో, నా రూపాయి సార్ మీది 10 లక్షలు ఉండొచ్చు, నాది రూపాయి వాల్యూ ఉన్నాడు, ఆ రూపాయి వాల్యూ ఉన్నాడు. సిస్టంతో ఫాలో అప్ ఉండాల్సిన ఆ రేషన్ గల పుట్టుక అయితే వాడు ఉండాల్సిందే, ఇవాళ కూడా ఉండాల్సిందే. సార్ మీరు 10 లక్షలు పెట్టిండొచ్చు, నా రూపాయి నాకు వాల్యూ అంటే ఆ రూపాయి వాల్యూ ఉన్నాడు ఇవాళ ఉండాలి కదా. అంటే ఎవరిని కించపరచట్లేదు, ఫాలో అప్ ఉండమని చెప్తున్నాను. ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. ముందుకెళ్దాం. ఓకేనా సార్? వద్దు ఫర్దర్ గా ఇంకేమైనా చెప్తాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ గ్రేట్ శివకుమార్ సార్, గ్రేట్ శివకుమార్ సార్, సూపర్ సార్, గ్రేట్. చాలా విషయాలు అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివకుమార్ సార్, మీ ఎక్స్పీరియన్స్ మొత్తం మాకు చెప్పారు సార్ క్లియర్ గా. మీ అనుభవం ఎంత ఉందో మాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి లేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్ శివకుమార్ సార్, థ్యాంక్ యూ నిజంగా. అంటే మీరు ఆ వీడియో చూసి నిజంగా స్పందించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఆ రోజు కూడా చాలా మంది సపోర్ట్ గా మాట్లాడారు. అంటే ఆ పర్సన్ ఏంటంటే సార్, ఆల్రెడీ తనకు చెప్పేది మనం వినాలి, అంతేగాని మనం ఎక్స్ప్లెయిన్ చేసేది తనను వినడానికి అన్నమాట, వినడానికి రెడీగా లేడు. దాని గురించి అలాంటి పర్సన్స్ ని లీవ్ ఇట్ సార్, వదిలేయడం అంతే. ఎందుకంటే బిఫోర్ 6 months బ్యాక్ సేమ్ ఓన్లీ వచ్చి క్వశ్చన్స్ వేసి వాగ్వాదం చేసి ఇంకా వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ 6 months తర్వాత ఇప్పుడు వచ్చి సేమ్ క్వశ్చన్. అందుకనే రాజేష్ సార్ అందుకనే అన్నారు సార్, నువ్వు 6 నెలల క్రితం వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు, మళ్ళీ పైగా నువ్వు పెట్టుకున్నది కూడా ఇంకా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంకా అందరికి తెలుసు ఇంకా దాని గురించి వేస్ట్. కానీ మీరు నేను ఏమంటున్నానంటే, రాజమౌళి సారు సీనియర్ ఎట్లయితే గౌరవించాడో మనం కూడా గౌరవించుకోవాలి. మా సీనియర్లే కానీ మీ సీనియర్లే కానీ ఎవరి సీనియర్లకు గౌరవించుకోవాలి. ఈ ప్లాట్ఫామ్ లో ఇవ్వాల్సిందే కాదు, వాళ్ళ పాత వాళ్ళని తీసుకురావాల్సిందే. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ ముందుకు రావట్లేదు. ఎందుకు? వద్దు సార్ నేను అందుంచే కువైట్ నవీన్ రావు రావాలి, జమ్ల రామ్ గారు రావాలి, వీళ్ళందరూ రావాలి సార్, వీళ్ళందరూ రావాలి, ముందర రావాలి. నేను ఏమంటున్నా అంటే, రేపు డబ్బులు వచ్చిన తర్వాత వస్తే వద్దు, మనకి ఈ కష్టంలో రావాలి, కష్టంలో రావాలి. సుఖంలో వస్తే సార్ రేపు ఒకటే లాజిక్, రేపు పీవీసీ మేట 1000 రూపాయలు అంతెందుకు సార్, $5 అయితే ఈ పాత లీడర్లంతా మీటింగ్ మళ్ళా పెట్టాలి అనే ఉత్సాహం వస్తుంది. అప్పుడెందుకు సార్? నువ్వు వద్దన్నా ప్రతి ఒక్క లీడర్ నేను పెడతా అంటారు మీటింగ్ కి, మీరు పెట్టకున్నా సరే వాళ్ళు పెడతా అంటారు డబ్బులు. అంటే మీకు అప్పుడు నమ్మకం ఏమైంది, డబ్బులు ఇచ్చిన తర్వాత నమ్మకమైందే కాదు. ఇప్పుడు సిస్టాన్ని లేపడానికి మనం ప్రయత్నం చేయాలి. మీరు కూడా రావాల్సిందే, ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాల్సిందే. మీరు ఇప్పుడు మీ మీద నిందలేస్తున్నారు, మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి వేరే దానిలో పబ్లికే నిందేస్తున్నారు, మన పీవీసీ మెట ఉన్న సభ్యులే నిందేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎందుకంటే ప్లాట్ఫారం మీద మనం చెప్పుకుంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళు కింద చిన్న వాళ్ళు ఉన్నారు, ఇంకో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు పెట్టడానికి ఉన్నది కష్టమో నిష్టమో చేసి 20,000 10,000. ఇప్పుడు శంకరరావు సార్ రోజు సార్ ఒక్కొక్కరు 10,000 పెడుతున్నారు, ఒకరు 5,000 పెడుతున్నారు సార్. వాళ్ళు ₹1,00,000 కూడా వేరే సిస్టంలో అప్పు చేసి 1,50,000 2 లక్షలు పెడుతున్నారు సార్, మార్కెట్ లో నడుస్తున్నాయి. వాళ్ళు ఏ నమ్మకంతో వాళ్ళు చెప్పిన దాని మీద 2 లక్షలు అప్పు చేసి తీసుకోవాలని పెడుతున్నారు, బంగారం పెట్టి తీసుకొని పెడుతున్నారు. ఆల్రెడీ పెట్టిన వాళ్ళు మునిగిర్రు, మళ్ళా ఇంకా అది ఉన్నది సార్. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నది, అది ఎవరు రారు ముంగడికి. కాబట్టి సరే ఈ మీటింగ్ ఇటువంటి నేను ఎందుకంటే మాట్లాడితే ఆ టైం రాదు, ఇంకా జరిగిపోతూనే ఉంటది. నా దగ్గర సబ్జెక్ట్ అనేది చాలా ఉన్నది, తెలియదు. నేనేమంటున్నా అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా,
నార్త్ ఇప్పుడు అక్కడ ఒక్కొక్కరు 1000 మంది వస్తున్నారు సార్. మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ జనవరిలో మన టీంలో కూడా 500 మందికి తగ్గొద్దు అనే నా ఆశ. 500 రోజు ఇంత పెరగాలి. జూమ్ మీటింగ్ లో మనకు 500 నుంచి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మన స్టార్టింగ్ ఒక 2 months ఒక బలం చేద్దాం. జాయినింగ్ అనేది తర్వాత విషయం. మీటింగ్ రావడానికి ఒక 500 మంది వస్తున్నారంటే దాని ప్రభావం చాలా ఉంటది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అవును సార్. వర్చువల్ లో ఎంత ఉందో అంతకన్నా జూమ్ మీటింగ్ లో ఇప్పుడు ఎందుకంటే జూమ్ మీటింగ్ లో ఉన్నది కాబట్టి ఉంటది. 500 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు. ఇలా మంచివాడు చెడ్డవాడు ఉంటాడు. చెడ్డవాడు కూడా నేను ఒకటే చెప్పగలుగుతున్నా, మీరు ఈ మీటింగ్ వచ్చి మీ అంటే మీ సొంత లాభాలను క్రియేట్ చేసుకున్నాక మోసం, ఇందులో కూడా మోసాలు జరుగుతాయి, మంచి జరుగుతుంది, చెడు, అది మీరు గ్రహించాలి. ఏ ప్లాట్ఫామ్ లోనైనా ఉంటుంది. నీ ఫోన్ పేలో గూగుల్ పేలో కూడా ఉంటుంది మోసం జరిగేటి. నువ్వు డైలీ జరిగే ఫోన్ పేలో గూగుల్ పేలో కూడా మోసం జరుగుతున్నాయి. ఇందులో మోసం జరగదని నేను గ్యారెంటీ చేయను. ఇందులో కూడా మోసం జరుగుతుంది. కానీ గ్రహించాల్సిన అవసరం మీ దగ్గర ఉంది అని నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. మోసం ఇందులో కూడా జరుగుతుంది. మీ యూఎస్డిటీ నిన్ను మోసం చేస్తారు సార్. లైన్ కట్టుకున్నారు సార్. మీ యూఎస్డిటీ మోసం చేస్తున్నంటే మీ యూఎస్డిటీ వర్తబులే కదా. నీ యూఎస్డిటీని తక్కువ నీ చాతగాతనాన్ని వాడు ఉపయోగించుకుంటున్నంటే నీ యూఎస్డిటీ తక్కువనే కదా. ఒక మార్వడి అతను నువ్వు బంగారం కొన్నాం సార్, నువ్వు బంగారం కొన్నావు, నీ బంగారానికి క్యాష్ కావాలి. వాడు ఏం చేస్తాడు? తరుగు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. మళ్ళీ నువ్వు పోయి బంగారం, నువ్వు ఒక షోరూంలో బండే కానీ నువ్వు అంత నువ్వు సరే షోరూంలో బండి అది అవసరం లేదు. నువ్వు కొన్న 24 క్యారెట్ బంగారం కొని షాప్ బయటికి రా. అదే 24 క్యారెట్ పోయి మళ్ళీ అదే షాప్లో అమ్ము. దిగిన తర్వాత ఓ 200-300 తగ్గుతుందా? 1000-2000 కూడా తగ్గుతుంది నువ్వు చేసే ఐటెం బట్టి. ఇక్కడ కూడా అంతే సార్. నువ్వు యూఎస్డిటీని ఫార్మింగ్ చేస్తున్నావు, సీడ్ ఫండింగ్ చేస్తున్నావు, స్ట్రైకింగ్ చేస్తున్నావు. నీ యూఎస్డిటీని నీకు తెలుసు. నీ యూఎస్డిటీ పెడితే నీకు ఎంత వస్తుంది? నీ యూఎస్డిటీ 190 daysలో డబుల్ అవుతుంది. డబుల్ అవుతుందా మన పెరుగుతుంది. మళ్ళీ నీ యూఎస్డిటీ నువ్వు కాపాడుకోవాలిగా. నీ బంగారం మార్కెట్ వేరేవాడికి అమ్ముకుంటావు బంగారం. నీ యూఎస్డిటీ కూడా బంగారమేగా, అమ్ముకోవడానికి ప్రయత్నం చేయాలిగా. సార్ నాకు చేతనైతే లేదు సార్ అని ఎందుకు? అప్పటి వరకు కాపాడుకో. రేపు ఫ్యూచర్ మొత్తం క్రిప్టో కరెన్సీ సార్. నీ దగ్గర యూఎస్డిటీ ఎప్పుడైతే రీఫార్మింగ్ చేసుకుంటా నీ యూఎస్డిటీ 1000-5000 అవుతుందో నీ దగ్గర డబ్బులు ఉన్నట్టే. నువ్వు అమ్ముకున్నావు అనుకో, నీ చేతగాని తత్వం, నీ చేతగాని తనం. నేను ప్రతి ఒక్క మీటింగ్లో ఈ వాక్యము ఇది ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. మీ ప్రతి యూఎస్డిటీ వాల్యుబుల్, నీ ప్రతి యూఎస్డిటీ వర్తబుల్, నీ ప్రతి యూఎస్డిటీ నీ ఆస్తిని కాపాడుకోవాలి. కాబట్టి నువ్వు ఆచితూచి నీ ఎందుకు సార్ వేరే వద్దు. నేను ఉందా నీ సింపుల్ లాజిక్, మన వాస్తవం మనం ఉన్న ప్లాట్ఫామ్ కాదు, వేరే బిజినెస్ గురించే మాట్లాడుతున్నా. బంగారం చెప్పిన రియల్ ఎస్టేటే. నువ్వు 100 గజాలు తీసుకున్నావు. నీ 100 గజాలు కొనడానికి ఇది అంటాడు, ఇది వంక అంటాడు, ఇది తూపు అంటాడు, ఇది తూపు అంటాడు. నా 100 గజాలు నా గజం నాకు కరెక్ట్ ఉంది అని అనుకో, నువ్వు బల్లగుద్ది చెప్తావు. నువ్వు నాది ఇంతే, నా రేటు ఇంతే అని చెప్తావు. నువ్వు ఇంతే ఉన్నాను. నిన్ను తొక్కటోడు ఉంటాడు, నిన్ను పండబెట్టాడు ఉంటాడు. నువ్వు అరే ఇది వర్తబుల్ అనే కొనేటోడు ఉంటాడు. అది నీ టాలెంట్. నిన్ను 10 మంది తొక్కుతారు, కానీ వర్తబుల్ అన్నటోడు ఒకడే. ఆ 10 మంది తొక్కుట్లా నువ్వేం చేస్తావు? 10 మంది తొక్కే బలం నీకు దగ్గర ఎక్కువ ఉంటుంది, కానీ వర్తబుల్ అనేటోడు ఒక్కడే ఉంటాడు. ఈ 10 మంది తొక్కిన మాటను నువ్వు పట్టించుకుంటే నీ వర్తబుల్ కనబడదు. 10 మంది ఏదో తొక్కింది ఏమవుతుంది? నీ వాల్యూ లేదు అని 10 మంది చెప్పేవారు కదా, నువ్వు డిసప్పాయింట్ అవుతావు. ఈ 10 మందిని తట్టుకొని వర్తబుల్ అన్న దగ్గరికి పోతేనే
నీ బంగారం బంగారమే, నీ ఆస్తి నీ ఆస్తి. నేను చెప్పదలుచుకుంది అది. ఇల్లు ఉన్న వాళ్ళు మాత్రం గ్రహిస్తే మాత్రం నీ యూఎస్డిటీ కాపాడుకొని ముందుకు పోవాలి. అది నా పాయింట్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఓకేనా? వండర్ఫుల్ సార్. ఎందుకంటే మీరు చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఏంది, మనము సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ ఖచ్చితంగా చేసుకుంటుండాలి. మీకు ఏదైతే మీ యూఎస్డి కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా టోకెన్ ఫార్మింగ్ కానీ ఎర్లీ బర్డింగ్ కానీ చేసుకుంటూ వెళ్ళాలి. ఏది మనకు అవసరం అయితే మాత్రమే విత్డ్రా చేసుకోండి, అనవసరంగా చేసుకుంటే మీ ఆస్తి పోగొట్టుకుంటారు అనే ఉద్దేశంతో సార్ చెప్తున్నారు. అది గ్రహించండి. ఎందుకంటే మనకు జస్ట్ విత్డ్రా వస్తున్నాయి, అక్కడ ఎన్నో వస్తున్నాయి, మనకు 5 పెడితే 4.5 ఆ దాని గురించి అయితే ఆలోచించొద్దు అని చెప్తున్నారు. మనం అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేయడం ద్వారా 100కు 100 వస్తున్నాయి, సీడ్ ఫండింగ్ ద్వారా మనకు 1000కి 1000 వస్తున్నాయి. ఈ విధంగా మనము భవిష్యత్తును కాపాడుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారు సారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే మనం మన ఆస్తి ఇప్పుడు తక్కువ అడుగుతుంది. ఇప్పుడు 100 యూఎస్డీలు అనుకోండి, మనకు 6000కు 5000కు ఎవరు అవసరాన్ని బట్టి వాళ్ళు అడుగుతున్నారు, మీ అవసరం కాబట్టి మనకు ఎంత ఉంది అది డబల్ అవుతుంది కదా. ఇప్పుడు 9,000 9,500 మనకు పడుతున్నాయి 100 బయట మార్కెట్ లో, కానీ మనకు 6,000కు అడుగుతుంది లోపల ఫార్మింగ్ కు. ఎందుకు అలా నష్టపోతారనే ఉద్దేశంతో సార్ చెప్తున్నారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఎంతో అవసరమైతేనే, అత్యవసరమైతేనే, అవసరం పక్కన పెట్టండి, అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి తీసుకొచ్చుకోవడానికి ప్లాన్ చేసుకోండి. లేదంటే సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ రీఫార్మింగ్ చేసుకుంటూ మనకు వడ్డీకి వడ్డీ ప్రతి వడ్డీకి చేసుకుంటే వాళ్ళు మాత్రమే భవిష్యత్తులో బంగారం అయిపోతుంది మన క్రిప్టో అనేది, పీవీసీ మెటా అనేది. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. సార్ అదే చెప్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకేమైనా డౌట్లు ఎవరన్నా డౌట్లు ఉంటే రేజ్ చేసుకోండి. టైం ఉంటే రేజ్ చేసుకోండి, లేకుంటే తర్వాత మాట్లాడుకుందాం. సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పటికి చాలా టైం అయింది, మరి అప్లోడ్ చేసుకుందాం, రేపు కంటిన్యూ చేద్దాం సార్. ఓకే సార్. మనకి రాజ్ సార్ కూడా లేరు, కొద్దిగా మన లీడర్స్ కూడా చాలా మంది పడుకుంటారు, అంటే టైం చాలా అయింది కాబట్టి. అవును సార్, వెళ్ళారు కొంతమంది, చాలా మంది కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఓపికతో వింటున్న వాళ్ళు వీళ్ళు గ్రేట్ సార్. ఇప్పుడు చాలా అదే ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళను రేపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఉన్న 120 మెంబర్స్ ప్రతి ఒక్కరు ఒక్కరిని తీసుకురండి. రేపు ఈ 120 మందిలో 200 నుంచి 300 మంది కావాల్సిందే అని కోరుకుంటున్నాను. అంతే. సార్ ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. రేపు కంటిన్యూ చేద్దాం. నిజంగా మీరు ఎక్సలెంట్ గా షేర్ చేసుకున్నారు, నిజంగా చాలా సపోర్ట్ గా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ ఫర్ షేర్. ఓకే సార్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెటా. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ శివకుమార్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ. జై పీయూష్.